యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ప్రార్థిస్తున్నారా? సిద్ధపడుతున్నారా? మంచిది. మేము సిద్ధం గుడారాల పండక్కి గనుక మీరు కూడా సిద్ధపడండి. ఏర్పాట్లు ఇప్పటి నుంచే మీరు కలుగు చేసుకోవాలని ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, ఇంకా ఆయా కార్యక్రమాల్లో చేతి పనులు కానీ ఇలాంటి పనులు ఇవన్నీ గుడారాల పండగకి ఆటంకం లేకుండా ఇప్పటి నుంచి సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు సాయంకాలం మందిరాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థనలను గూర్చి నేను మీకు చాలాసార్లు తెలియపరిచాను. తప్పనిసరిగా మీరు విజ్ఞాపన ప్రార్థనలో పాలు పొంది మీ ప్రార్థన సహకారాలు అందిస్తారని నేను ఆశిస్తూ ప్రకటన చేస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ పూట నేను కొంచెంసేపు దేవుని మాటలు మీతో చెప్తాను. ఆ మాటలు చాలా జాగ్రత్తగా మీరు ఆలకించి ఆ మాటల యొక్క ఆశీర్వాదాన్ని, మకరందాన్ని అనుభవించాలని, మీరు దేవుని మాటల చేత తృప్తిపరచబడాలని నేను కోరుకుంటున్నాను. తృప్తిపరచబడడం అంటే ఏదో ఆశీర్వాదాలు ఇస్తారు, ఆశీర్వాదాలు మాటలు పలుకుతారు, ఆశీర్వాదం మాటలు చెప్తున్నప్పుడు మనం కూడా ఆమెన్ అని ఉజ్జీవంతో చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోదామని కాదు. దేవుడు మనల్ని సరిచేసినా అది ఆశీర్వాదమే, దేవుడు మనల్ని గద్దించినా అది ఆశీర్వాదమే, దేవుడు మనకు ఆలోచనించినా ఆశీర్వాదమే కాదు. దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో నివారించినా కూడా ఆశీర్వాదమే, దేవుడు మనకు ప్రోత్సాహించినా కూడా ఆశీర్వాదమే. ఆశీర్వాదం అంటే నేను నీకు తోడై ఉంటాను అనే మాట పలికితేనే ఆశీర్వాదం కాదు. నేను నిన్ను దీవిస్తాను అని చెప్తేనే ఆశీర్వాదం కాదు. నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్తేనే ఆశీర్వాదం కాదు. మనం సరిచేయడం కూడా మనకు ఆశీర్వాదమే, మనల్ని సరిదిద్దడం కూడా ఆశీర్వాదమే, మనల్ని ప్రోత్సహించడం కూడా ఆశీర్వాదమే. అందుచేత ఈ విషయాలని మనం దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని దివ్యమైన దీవెనలు మనం అందుకోగలగాలి. కనుక ఈ పూట కొద్ది నిమిషాలు మనకున్న సమయంలో సరిగ్గా సమయానికి నేను విడిచిపెడతాను. మీరు సకాలంలో మరలా మీ గృహాలకి మీరు వెళ్ళవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 131వ కీర్తన 131వ కీర్తన. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచున్నవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. చూడండి, ఈ వాక్యంలో చక్కటి ఒక హితోపదేశం మనం ఆస్వాదించాలి. అది దేవునితో ఒక వ్యక్తి చెప్తున్న యథార్థమైన మాట. మాటలు చెప్పడం వేరు, చేయడం వేరు కదండి. మాటలు అందరూ చెప్పేస్తారు. నేను ఎవరికన్నా అన్యాయం చేశానా, అన్యాయం చేసేవాడే ఆ మాట అంటాడు. నిజం. నేను ఎవరికైనా హాని తలపెట్టానా అంటాడు. హాని తలపెట్టేవాడే ఆ మాట అంటాడు. లేనివాడికి అసలు ఆ ఆలోచన రాదు కదా. ఆ ఆలోచన వచ్చిందంటే ఆడు చేసేవాడై ఉంటాడు. ఇలాగ మనం చెప్పేస్తాం, ఇలాగ అనేస్తాం, మనం ఇలా ప్రకటించేస్తాం. చెప్పడం వేరు, చెప్పడం చాలా సులువు, చేయడమే కష్టం. ఇక్కడ నేను నిలబడి 2.5 గంటన్నర చెప్పేయచ్చు. మీరు కూడా పేజీల మీద ఈనాడు పేపర్కి ఇవాళ రేపు పొద్దున అన్నట్టు రాసేయచ్చు. నేను చెప్పేయచ్చు, మీరు రాసేయచ్చు. కానీ వాటి ప్రకారం చేసేవాడు కావాలి కదా. నేను కూడా 6 పాయింట్లు 7 పాయింట్లు నేను కూడా రాసుకుని వచ్చి 2వ క్లాసులో 3వ క్లాసులో బట్టి పెట్టి మాస్టర్ గారికి అప్పగిస్తాం కదా. 2 1 2 2 2 4 2 3 6 చెప్తూ ఉంటాం. అట్లాగా నేను కూడా 7 పాయింట్లు రాసుకుని వచ్చి మొదటి పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్లు బాగానే చెప్పచ్చు. నేను చెప్పచ్చు, మీరు కూడా రాసుకోవచ్చు. కానీ నేను చెప్పేది కాదు ప్రభు ఆశించేది, మీరు రాసుకునేది కాదు ప్రభు ఆశించేది. వాటి ప్రకారం చేయువాడు ఎవడా అని వెతుకుతున్నాడు ఆయన. వాటి ప్రకారం చేయువాడే కావాలి ఆయనకి. ఒకవేళ మనలో అలాంటి అవిధేయత కానీ బలహీనత కానీ పొడచూపుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ బలహీనతని మనలోంచి తీసివేసుకొని
ఆ శక్తిహీనతలో నుంచి విడిపించబడి మనం బలవంతులం కావాలి. హల్లెలూయా. నేను ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఒక పెద్ద ఇది ఉంది కదా, పౌడర్ మొక్కలకు రాసుకుంటారే పౌడర్, ఆ కంపెనీకి ఒక ఆయన వెళ్ళాడంట. వెళితే ఆ కంపెనీలో చాలామంది కంపు కొడుతున్నారంట. కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నారు, మురికిగా ఉన్నారు కంపుతో. అప్పుడు ఆయన వాళ్ళని పిలిచి అడిగాడట, ఒరే అబ్బాయి, ప్రపంచమంతా మీ పౌడర్ వాడుతున్నారు, కంపు పోవడానికే కదా, మరి మీరేంట్రా కంపు కొడుతున్నారు అట్లా అంటే ఆయన అన్నాడట, అయ్యా మేము అమ్మేవాళ్ళమే కానీ రాసుకునేవాళ్ళం కాదయ్యా అన్నాడంటే. నిజమే, అమ్మడానికి పనికి వస్తుంది, రాసుకోవడానికి ఉండాలి కదా, వాళ్ళకి లేదు. ఇలా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అని అంటే, ఏదైనప్పటికీ మన హృదయంలో నుంచి వచ్చేది అనుసరణలోనికి ఆచరణలోనికి ఉండాలి. ఒకవేళ అలాంటి ఏమైనా లోటుపాట్లుంటే వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకుంటూ సంపూర్ణత వైపు మనం సాగి వెళ్ళాలి. ఈ వాక్యంలో చూడండి, ఓ చక్కటి అనుభవం ఏంటి అనంటే, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచునవి కావు. కొంతమంది వీటికి దూరంగా ఉంటారు. అంటే వాళ్ళ హృదయంలో వినయము విధేయత అనేది ఏది కూడా కనిపించదు. వాళ్ళ హృదయంలో వాళ్ళ మీద వాళ్ళకు ఒక ఉన్నతమైన దృష్టి ఉంటుంది. నాకేంటి, నేనేంటి, నాకు అంతుంది, నేను ఎంత చేయగలను, నేను అక్కడ ఇలాగా, నేను ఇక్కడ ఇలాగా అని వాళ్ళ ఉన్నతమైన స్థితిని చూసి ఉప్పొంగిపోతుంటారు. లేఖనాలలో అలా ఊహించుకొని ఉప్పొంగిపోయి దేవుని కటాక్షానికి దూరమైపోయి ఒక దేవుని యొక్క ఉగ్రతకి లేక దేవుని యొక్క శిక్షకు పాత్రులైన వారిని కొందరిని మనం చూస్తాం. అయితే ఈ భక్తుడు తన హృదయాన్ని దేవునితో చెప్పుకుంటూ, నేను ఎప్పుడు కూడా అలాంటి అహంకారపు హృదయము గలవాడని కాదు, నా కన్నులు ఎప్పుడు మీది చూచునవి కావు. అంటే ఎప్పుడు కొంతమందికి ఉన్నతమైన వాటి మీద ఆశ, అంటే వాళ్ళకి మీది చూచునవి అంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు ఉండాలి ఇలాగా, నేను అలాగా ఉండాలి, నేను ఇలాగా ఉండాలి, నేను వాళ్ళలాగా బతకాలి, నేను వీళ్ళలాగా జీవించాలి అని వాళ్ళకి దేవుడు వాళ్ళ ఉంచిన స్థితిలో సంతృప్తి ఉండదు. దేవుడు వాళ్ళను ఉంచిన స్థానమందు దేవునికి కృతజ్ఞత కలిగిన వారై ఉండరు. దేవుడు వాళ్ళను ఉంచిన స్థితిలో సంతృప్తి కలిగి ఆనందించరు. నేను చాలాసార్లు చెప్పా, ఒక ఫోటో నాకు చాలా కాలం క్రితం ఒక అతను ఎవరో వాట్సాప్లో పంపించాడు. ఏంటంటే, ఒక పొట్టి అతను, 2 కాళ్ళు అతనికి ఎలా వంకరగా ఉన్నాయి, ముఖమేమో తలేమింతలా ఉంది, పొట్టి మనిషి, ఆకారం ఇకారంగా ఉన్నాడు, బట్ట కూడా సరిగా లేదు, చింపిరి జుట్టు, చినిగిన బట్ట. ఆయన ఒక సైకిల్కి, చిన్న మోటార్ సైకిల్కి ఒక బాక్స్ కట్టుకొని సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ కింద ఒక క్యాప్షన్ రాశాడు, ఏదేంటంటే, ప్రభువుని ప్రకటించడానికి నీవు చెప్పే ఆటంకం ఏంటి అని. నిజమే, మరి మనకు అన్నీ ఉన్నా కూడా మనం ఆ పని చేయలేకపోతున్నాం. మనకు ఆ పని చేయాలంటే మనం ఎన్నెన్నో ఆశిస్తాం. ఏం ఆశిస్తాము? నాకు అది ఉండాలి, నాకు ఇది ఉండాలి, నాకు అంత ఉండాలి, నాకు ఇంత ఉండాలి. ఇలా మన కనులు మీదిని అంటే గొప్ప వాటిని చూస్తాయి. కానీ దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచితే ఆ స్థితిలో కృతజ్ఞత కలిగి సంతోషించడం అనేది దేవుని దగ్గర మనం పొందుకునవలసిన కృప అండి. ఆ కృప మనతో ఉంటే, ఆ కృప మనం పొందుకుంటే, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఎక్కడ పెట్టినా కూడా అక్కడ ఎలా బ్రతుకుతాము అని అంటే ఆనందంగా బ్రతుకుతాం. అందుకే పౌలు అన్నాడు కదా, మీరు ప్రభునందు ఆనందించండి అన్నాడు. ధనము ఒకవేళ నీకు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, బలము ఒకవేళ నీకు ఆనందం ఇవ్వకపోవచ్చు, కుటుంబము ఒకవేళ ఆనందం ఇవ్వకపోవచ్చు, పిల్లలు నీకు ఆనందం ఇవ్వకపోవచ్చు, ఇంకా భార్య అయినా భర్త అయినా ఉన్నవాళ్ళైనా కన్నవాళ్ళైనా ఎవరైనా ఒకవేళ నీకు ఆనందాన్ని పంచలేకపోవచ్చు. కానీ ప్రభు దగ్గరకు వెళితే ఆయన యందు లోకములో ఎక్కడ ఎవరి దగ్గర లేని ఆనందం ప్రభు దగ్గర నిక్షిప్తమై ఉంది. ఆయన యందు మనం ఆనందించగలగాలంటే ఆయన మనకు ఏమి చేసినా కూడా, ఆయన మనల్ని ఎక్కడ ఉంచినా కూడా, ప్రభు మనల్ని ఎలా నడిపించినప్పటికీ కూడా
ఆనందంగా మనం ముందుకి కొనసాగించబడగలము అనేది ఈ వాక్యం దగ్గర మనం నేర్చుకోవలసిన విషయం. అయితే ఇందులో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోనట్లేదు. ఇది ఇక్కడ నేను ఒక్క అర్ధగంట 30 గంట నేను మీతో మాట్లాడాలి. అదేంటంటే, నేను అభ్యాసం చేసుకోనట్లేదు అంటే వాటిని నేను క్రొత్తగా నేర్చుకోవట్లేదు. అభ్యాసం చేయడం అంటే ఏంటి? క్రొత్తగా నేర్చుకోవడం. ఈ మధ్య దాకా లేదు అలవాటు, ఈ మధ్య కొత్తగా అభ్యాసం చేస్తున్నారు. ఇప్పుడు దాకా అలా నడిపించబడలేదు, ఇప్పుడు కొత్తగా అలవాటు ప్రారంభమైంది. వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారు, వాటిని చేయాలన్న ఆసక్తి వాళ్ళ గుండెల్లో ఉంటుంది. దానిని అలవర్చుకోవాలని ఆరాటపడుతున్నారు. ఏటిని? ఈ కీర్తనలో ఈ భక్తుడు చెప్తాడు, అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను. చూసారండి, ఒక విశ్వాసిగా మనం ఎన్ని నేర్చుకోవాలనో అని అంటే మన జీవితం అంతా మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఈ వాక్యం మనకు ఎంత ఉన్నతమైన ఆధిక్యతను నేర్పిస్తుంది, ఎంత పవిత్రమైన వాక్యాన్ని మన గుండెల్లో పెడుతుంది అనేది ఒక విశ్వాసిగా మనం ఆలోచించినప్పుడు మనమట అందని వాటి యందు మనం అభ్యాసం చేసుకోకూడదంటండి. అంటే కొన్ని ఊహలు ఎలా ఉంటాయి అనంటే మనల్ని దేవుని కంటే ఉన్నతంగా చేసేస్తాయి కొన్ని ఊహలు. అందుకే లేఖనాల్లో మనం చదువుతాము, ఆయన మనవలే శోధింపబడ్డాడట, ఆయన మనవలే ఆయన రక్త మాంసములు కలిగిన వాడై ఈ లోకానికి వచ్చాడంట. అంటే ఆయన ఉన్నదానిని విడిచి క్రిందకి అంటే దీనుడై దిగి వస్తే మన దీనస్థితిలో నుంచి మన ఉన్నత స్థితికి దేవుడి కంటే ఉన్నతంగా వెళ్ళిపోవాలని మనం ఆలోచిస్తాం, మనం ఆశిస్తాం. ఎప్పుడు చాలా కాలం క్రితం నేను ఈ విజయవాడకు వచ్చిన క్రొత్తల్లో ఇక్కడ కంకిపాడికి ఇంకొక కొంచెం యువతలో గోసాల ఏదో ఊరుంది ఒకటి, అక్కడ ఒక మీటింగ్కి పిలిచారు నన్ను ఒక దైవజనుడు. నేను చాలా కాలం క్రితం అండి వెళ్ళి నేను కారు దిగగానే ఇక అంతే ఆయన ప్రిపేర్ చేసి పెట్టినట్టున్నాడు పిల్లల్ని, వాళ్ళ చేతుల్లో బుట్ట పట్టుకొని రోజా పూలండి. నేను కారు దిగి వెళ్తుంటే ఇక చల్లుతున్నారు. వెంటనే నేను అక్కడి నుంచి సైడ్ దిగి పొలం, అది మన గోసాల దగ్గర, ఆ పొలంలో పడి ఆ పొలం మరి ఏం చేస్తాం మరి, ఆ పొలంలో పడి దొంగదారులు దొడ్డిదారులు అటుపడి అట్లాగా జనాల్లో చట్టు స్టేజ్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళంతా నన్ను విచిత్రంగా చూస్తుంటే తిట్టాను నా పాస్టర్ గారిని, ఏమయ్యా ఏంటి పనులు అట్లా అంటే, ఆయన దైవజనులు గణపరచడం నాకు సంతోషం అన్న, దైవజనుల్ని ఉన్నతంగా చూడడం నాకు, దైవజనుల్ని ఉన్నతంగా చూడడం పూలల్లో లేదు, పూల గంపల్లో లేదు. అర్థమవుతుందా? ఏంటది? అందని వాటి గొప్ప వాటి ఎందైనను మనం అభ్యాసం చేసుకోకూడదండి. మనం ఇవ్వవలసిన ఆ స్థానం దేవునికి ఎంత ఇస్తున్నామో, దేవుని ఏ స్థితిలో ఉంచి ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉండాలని ఆశిస్తున్నామనే ఆ వివేకం, ఆ వివేచన మనకు ఎప్పుడు మన గుండెల్లో నుంచి పోకూడదు. ఈ విషయంలో ఈ గొప్ప వాటిని ఆశించకూడదు, అందరి వాటి యందు మనం మనసు పెట్టకూడదు అనే విషయంలో నేను చాలా నేర్చుకున్నాను నా ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్ గారి దగ్గర. ఆయన ఎప్పుడు వేదికల దగ్గర కూర్చున్నా కూడా కనీసం ఆయన ఒక కుర్చీ వేసి ఆ వేదిక మీద కుర్చీలో కూర్చోడానికి కూడా ఇష్టపడ్డాడు. నాకు బాగా తెలుసు, ఆయన యవన వయసులో పరిచయం చేస్తున్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. అంటే కొంతమంది ఆయన ఆరోగ్యం బాగోలేక వృద్ధాప్యంకి వచ్చేసిన తర్వాత ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ ఆయన యవన వయసులో పరుగులు తీస్తూ క్షణమైన తీరిక లేకుండా అటు ఇటు ఆయన పరిగెత్తిన పరుగేంటో మా కళ్ళారా మేము చూసాము. వచ్చినా కూడా ఎక్కడో ఒక దగ్గర మూల అలా కూర్చుంటాడు, లేకపోతే వేదిక మీదకి వచ్చి మౌనంగా ఆ ఫుల్ పిట్ వెనుక అలాగా కూర్చొని ఆ వాక్య సమయం కొరకు వేచి చూస్తాడు. ఎప్పుడు ఈ అందని వాటి ఎందైనను ఈ గొప్ప వాటి ఎందైనను ఆయన మనసు పెట్టినవాడు కానే కాదు. అదే ఆయన చేశాడు, అదే ఆయన దగ్గర మేము నేర్చుకున్నాము, అదే ఈనాటికి మేము అవలంబిస్తూ నేర్చుకుంటున్నాం కనుక ఈనాడు నేను ధైర్యంగా మీతో చెప్పగలుగుతున్నాను, మీకు ఈ వాక్యాన్ని మీదటి పెట్టగలుగుతున్నాను. ఎందుకంటే విశ్వాసంలో నుంచి జారిపోయే ప్రమాదం ఇదిగో ఇక్కడే ఉంది. అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను మనసు పెట్టి, అర్థమవుతుందండి? ఈ అందని వాటి యందు గొప్ప వాటి యందు మనసు పెట్టిన వాడు ఎప్పుడైనా దుఃఖసాగరంలో మునిగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవన్నీ ఒక రోజున రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. ఆనాడు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఆ ఒంటరితనంలో కలిగే ఆవేదన అంతా ఇంత కానే కాదు. నాకు ఒక ఆయన తెలుసు, 2 వ్యాన్లు కొన్నాడు. ఎందుకయ్యా అన్నాను. ఒకటేమో
అద్దెకు తిప్పుతానండి, ఒకటేమో నా ఫ్యామిలీకి అండి అన్నాడు. ఎంతమంది ఫ్యామిలీ? ముగ్గురు, భార్య, భర్త, కొడుకు. 2 వ్యాన్లు కొన్నాడు. నేను అన్నాను, ఎందుకు ఆ 2 వ్యాన్లు అంటే? ఒకటి అద్దెకు తిప్పుతాను, ఒకటి నా ఫ్యామిలీకి అన్నాడు. నేను అన్నాను, ఆ అద్దెకి తిప్పేదాన్ని కూడా ఫ్యామిలీకి వాడుకోవచ్చు కదా అంటే, ఆళ్ళు వీళ్ళు ఎక్కింది, ఆళ్ళు వీళ్ళు దిగింది, మేము తిరగకూడదన్నా. దేవుని బిడ్డలమే అంట. దేవుని బిడ్డలేం కాబట్టి ఆ అందని స్థితిని, ఆ గొప్ప వాటిని మనం ఆశించకూడదు. వాటి యందు మనకు మనసు పడకూడదు. దేవుడు మనల్ని పైకి లేపితే, దేవుడు మనల్ని హెచ్చిస్తే, దేవుడు మనల్ని ఘనపరిస్తే, దేవుడు మనల్ని ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితి మనకు సంతోషం. నేను పబ్లిక్గానే చెప్తున్నాను, బాధ ఏం లేదు. విచిత్రం ఏంటంటే 8 నెలలు 9 నెలలు ఉన్నాయి ఆ బండ్లు ఆయన దగ్గర. ఆ తర్వాత ఫైనాన్స్ వాళ్ళు వచ్చి 2 తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అద్దె ఆటోలో వచ్చి దిగేవాళ్ళు. అంత బాధ ఏంటి? ఏమైనా బ్రదర్ నీ బండ్లో అన్నాను. అంటే కిస్తీలు కట్టలేదు, మరి కుస్తీ చెయ్యి. కిస్తీ కట్టలేనాడికి కుస్తీయే. ఇంకా ఎందుకు? అవసరమా? ఇలాంటివి కొన్ని అనవసరమైనవి మన మెడలో తగులుకుంటాయండి. ఆ మెడలో తగులుకున్న వాటిని మనం కూడా మోసుకొని తిరుగుతూ ఉంటాం. చాలా ప్రమాదం అండి. అభ్యాసం చేయకూడదు వాటి యందు మనం మనసు పెట్టకూడదు. అలాంటి వాటిలో మనం నేర్చుకోకూడదు. మనకు లోకంలో చాలామంది కనబడుతూ ఉంటారు. మీకు చాలాసార్లు చెప్పాను, జ్ఞాపకం వచ్చింది కనుక చెప్తాను. లోకంలో మనకు చాలామంది కనబడుతుంటారు. వాళ్ళ దగ్గర మనం చూసినవన్నీ మనం నేర్చుకోకూడదు. అందరం సావకులు భోజనానికి కూర్చున్నాం, మీటింగ్ అయిపోయింది. భోజనానికి కూర్చుంటే వాళ్ళు ఏదో వడ్డించారు, శుభ్రంగా కలుపుకొని మంచిగా, నాకు బాగా గుర్తండి, ఆ ఇంట్లో చక్కగా మేము వస్తామని శుభ్రంగా చేశారు. నేనైతే అంత పచ్చిమిరపకాయలు పచ్చడి చేశారు. శుభ్రంగా దాన్ని వేసుకొని కారంగా శుభ్రంగా కలుపుకొని తింటున్నా. నా పక్కన కూర్చున్నవాడు ఈ ఏళ్ళకు కూడా తగలట్లే. ఏది? ఈ మునేళ్ళకు కూడా తగలట్లే. నిజం, ఈ మునేళ్ళకు కూడా తగలట్లే. ఎంత నైస్ అంటే, ఇంకా అంటే ఎంత బడాయి అంటే, మన భాషలో మాట్లాడుకుందాంలే, ఎంత బడాయి అంటే నాకు బాగా తెలుసాడు. వాళ్ళ ఊర్లో నేను సేవ చేశాను. ఈ మునేళ్ళకు తగలుతాం అంత ఇంత తీసుకోవడం. నేను తింటూనే చూసా, నా కళ్ళు సీసీ కెమెరాలు లాంటివి. తింటూనే చూసా. సరేలే ఏదో అమ్మో ఎంత వాళ్ళు వచ్చి పాపం ఏదో ప్రేమతో వడ్డించకపోతే తినడం పక్కన పెట్టి, ఒరేవా రే నువ్వు గేదెలు కాసినోడు కదా, నువ్వు ఇట్లాగా అడిగా, మరి అడగకపోతే ఎట్లాగండి? నువ్వు గేదెలు కాసినోడు కదా, గేదెల దగ్గరికి వెళ్ళి పేడ కళ్ళు తీసేసినాడు కదా, నువ్వు పొలంకి వెళ్ళి నువ్వు పొలం పని చేసినాడు, ఇట్లాగే తిన్నావంటారా? తినరా అన్నట్టే. నేను నిజం చెప్తున్నా. అప్పుడు కలుపుతున్నాడు. ఇప్పుడు మరి అంత ఎందుకండి? మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండాలి. ఎలా బ్రతుకుతున్నామో అలాగే బ్రతకాలి. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు మా పాస్టర్ గారు ఎవరు చెప్పాడు, సాల్మని అనుకుంటా, ఒక ఆమె ఎవరు ఎత్తు చెప్పులు వేసుకుని ముందుకు పడిందంట. ఆ సాల్మనే ఈరోజు ఎప్పుడో వాక్య చెప్తుంటే విన్నా నేను నవ్వి చచ్చాను. ఎత్తు చెప్పులు లేదు, నేను ఎలా నిందంట. పాప మా తల్లి కాదని లేక కొనిపెట్టిందంట. ముందుకు పడి ముందున్న 3 పండ్లు రాళ్ళు కొట్టుకుందంట. ఎందుకు మనకు ఏంటి? మనకు మామూలుగా నడవడానికి మన చెప్పులు మనకు తెలుసు కదా. ఏమ్మా తెలుసా తెలీదా? అది లేని పోను అని తగిలించుకొని ముందుకు పడడం ఎందుకు? మళ్ళీ ఆదివారం సాక్షికం చెప్పడం ఎందుకమ్మా? మనకు వాటి మీద మనస్సు, వాటి మీద ఆశ, వాటి మీద మనకు దృష్టి ఉండకూడదు. అలాగా మనం నేర్చుకోవాలి. వాటి యందు మనం అభ్యాసం చేయకూడదు. వాటి యందు మనం దృష్టి పెట్టి వాటిని నేర్చుకోకూడదు. చాలామంది ఆలస్యంగా వస్తున్నారు, మనం కూడా ఎందుకంత అంత తొందరగా వెళ్ళడం? అర్థమవుతుందా? ఏమి ఆలస్యంగా అయినా కూడా ఆఖరిలో కూర్చోవచ్చు కదా. నువ్వు దేవుని మందిరంలో ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత నీతిగా ఉన్నావు, ఎంత దేవుని సన్నిధిలో ఉద్యమంగా ఆసక్తి కలిగి ఉన్నావు, వాటిని విడిచిపెట్టి అనవసరమైన వాటిని నేర్చుకోవడం. వాళ్ళెవరు ఆలస్యంగా వస్తే, వాళ్ళెవరు అటు కూర్చుంటే, వాళ్ళెవరు ఇట్లా ఉంటే, వాళ్ళెవరు అట్లా బ్రతికితే, వాళ్ళెవరు అలాగా వాటి మీద మన అభ్యాసం చేయడం ఏంటి? తప్పు. అలా చేయకూడదు. ఈ భక్తుడు చెప్తాడు, నేను అట్లాంటి వాటి యందు నేను అభ్యాసం చేసిన వాడని కానయ్యా అని తన స్థితిని ఆయన గుర్తించిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఇక్కడ మంచి లక్షణాలు కొన్ని
కొన్ని ఉండకూడని లక్షణాలు కొన్ని మనం చూసి వాటిని ఏటిని అభ్యాసం చేయాలి, ఏటిని అభ్యాసం చేయకూడదు అనేది నేను ఒక 2-3 మాటలే చెప్పి ముగిస్తాను. అవేంటంటే చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. ఇక్కడ మనం చూడండి, దావీదుకి సౌలుకి మధ్య ఎంత వైరం అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ సండే స్కూల్ అప్పటి నుంచి తెలుసు. ఓకే, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి మనం విన్నాం దావీదును గూర్చిన సౌలును గూర్చి. మరి దావీదుకి సౌలుకున్న వైరం ఎలాంటిది? కానీ ఒకటే మనం గమనించాల్సింది, అదేంటంటే సౌలు దగ్గర నుంచి దావీదుకి హాని ఉందే కానీ దావీదు దగ్గర నుంచి సౌలుకి ఎలాంటి హాని ఉందా లేదా? నిజం చెప్పండి, ఉందా లేదా? అంటే సౌలు దావీదును గూర్చి ఈర్ష్యపడ్డాడే కానీ దావీదు ఎప్పుడు సౌలును గూర్చి ఈర్ష్యపడిన వాడు కాదు. ఇంకా ఒక మాట చెప్తాను, అనేక సందర్భాల్లో దావీదు సౌలును తప్పించాడే కానీ సౌలు ఏనాడు కూడా దావీదును తప్పించిన వాడు కాదండి. అంటే సౌలును బట్టి దావీదుకి అంత ముప్పు ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం మాట్లాడతాడో, ఏ క్షణం ఎలా కత్తి విసురుతాడో, ఈట విసురుతాడో, ఎప్పుడు ఎలాంటి హాని తలపెడతాడో తెలియదు. అంత హాని సౌలును గూర్చి దావీదుకుంది. శుభ్రంగా భోజనానికి రమ్మన్నాడు, విందుకు రమ్మన్నాడు పాపం దావీదుని. వెళ్ళాడు, వెళితే ఏం జరిగింది? ఈటు పట్టుకొని చూసారండి, భోజనానికి రమ్మని ఎవడని చంపుతాడండి? అంత ఘాతకానికి పాల్పడ్డాడు సౌలు. అయితే ఇంత ఘాతకుడైనటువంటి సౌలుని దావీదు ఏ దృష్టితో చూస్తున్నాడు? ఇంత చేటు, ఇంత హాని ఈ సౌలు ద్వారా దావీదుకు ఉన్నప్పటికీ దావీదు పక్కన కూర్చుంటున్నాడు. దావీదు అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దావీదు అతనికి చేయవలసిన మేలు చేస్తూనే ఉన్నాడు. అతనికి ఇవ్వవలసిన సహకారం ఇస్తూనే ఉన్నాడు. కానీ ఏనాడు కూడా సౌలుకి దావీదు చేసిన సహకారం, దావీదు చేసిన మేలు, దావీదు చేసిన ఉపకారం మనసులో నిలిచింది కాదు. ఆపద వచ్చినప్పుడు వస్తాడు, మేలు పొందుతాడు. ఆ తర్వాత ఏమంటాడు? దావీదా నాయనా, ఇది నీ స్వరమేనా? నువ్వు నాకంటే నీతిమంతుడు అంటాడు. 4 రోజులు అయిపోయిన తర్వాత, అవసరం తిరిగిపోయిన తర్వాత, ఆ కత్తి ఎక్కడ ఉందిరా? నాతో కూడా ఒక 50 మంది రండి, ఆడు ఈ అరణ్యంలో తిరుగుతున్నాడు అని తెలిసింది. ఎవరి మీదకి? మేలు పొందిన వాని మీదకే. ఇది సౌలు స్పిరిట్, ఇది సౌలు యొక్క ఆత్మ. ఆపదకి దిగిరావడం, అక్కర కొరకు వేచి చూడడం, అక్కర తీరిపోయిన తర్వాత కత్తి నూరడం, ఇంత దౌర్బల్యమైనటువంటి ప్రవర్తన సౌలు దగ్గర ఉంది. కానీ ఒక మాట ఇక్కడ మనం నేర్చుకోవాలి. అదేంటంటే సౌలు కుమారుడైన యోనాతాను చనిపోయాడు. చనిపోతే దావీదు పండుగ చేసుకోలే. చూడండి, ఆ మనసు చూడండి. దావీదు ఉప్పొంగి ఆ ఆటంకం తొలగిపోయింది, అడ్డుబండ తొలగిపోయింది, ఇక నాకెవడో ఎదురు లేదు, ఇక మనమే కింగ్ అని అనుకోలేదండి. ఇక్కడ నేను నా హృదయాన్ని పట్టుకున్న మాట ఏంటి అనంటే, యూదా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి రాసి చేసి ఆయన దానిని విలాపము చేశాడంట. ఆ పాట పాడుకుని రోధించాడంట. అంటే ఇది తన వరకే కాదు, వింటున్నారా? ఇది యూదా వారు అభ్యాసం చేయాలి. హలో, వింటున్నారా మీరు? ఇది నేను కలిగి ఉండడమే కాదు, ఈ మనస్సు నేను కలిగి ఉండడమే కాదు, ఈ మనస్సు నాలో ఒక్కనిలోనే కాదు, యూదా వారందరిలో ఇలాంటి క్రియ ఉండాలి, ఇలాంటి ఆత్మ పని చేయాలి, ఇలాంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యూదా వారందరూ నేర్చుకోవలసింది, యూదా వారందరూ అభ్యాసం చేయవలసింది, యూదా వారందరి హృదయాలలో ఇది కనబడాలి. ఇలాంటి సత్ప్రవర్తనకి యూదా వాళ్ళు దిగి రావాలి. నా ప్రియమైన సహోదరులారా, చూస్తే వాళ్ళు ఆశ్చర్యపడచ్చు. ఏంట్రా బాబు, అంత హాని తలపెట్టిన సౌలు చచ్చిపోతే ఆనందించకుండా
ఈయనేంటి పాటలు పాడుతున్నాడు, ఏడుస్తున్నాడేంటి, ఈయన సలాపం చేస్తున్నాడేంటి, కృంగిపోతున్నాడేంటి, దుఃఖపడుతున్నాడేంటి? నిజమే, ఆ దావీదు మనసును గురించి దేవుని వాక్యం ఏముంటుందంటే, అతడు నా హృదయానుసారుడు కదండి, అతడు నా మనసుకు నచ్చినవాడు, అతడు నా హృదయాన్ని ఎరిగినవాడు. నా మనసు ఎలాంటిదో, నా హృదయం ఎలాంటిదో, అతని హృదయం కూడా అంతే, అతని మనస్సు కూడా అంతే. ఒక్కసారి నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఇక్కడ మనం నిలిస్తే మన మనసు ఎలాంటిది, మన హృదయం ఎలాంటిది, ఎలాంటి వాటిని అభ్యాసం చేసుకుంటున్నాం, ఎలాంటి వాటిని అభ్యాసం చేసుకోవాలని ఆశపడుతున్నాం? చిన్నపిల్లాడిని తీసుకొని వచ్చి వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, అన్న అబ్బాయికి వాళ్ళ నాన్న పాస్టర్లేండి, అబ్బాయిని మ్యూజికల్ కాలేజీలో చేర్పించడానికి తీసుకెళ్తున్నాను, ప్రార్థన చేయమన్నాడు. నేను అడిగాను, మీరేం చేస్తున్నారు బ్రదర్? ఏందని అట్లా అడుగుతావు అన్నాడు. కాదులే, నాకు సమాధానం చెప్పు, నువ్వేం చేస్తున్నావు అన్న. సేవ చేస్తున్నాను కదా. సేవకుడు కదా నువ్వు. నీ బిడ్డని బైబిల్ చదివించి, ప్రార్థన నేర్పించి, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండడం, ప్రార్థన చేయడం నేర్పించి, ఆ రీతిగా నీ బిడ్డని నీవు ఉండాలని ఆశిస్తున్నావా? మ్యూజికల్ కాలేజీకి వెళ్ళి నేర్పించి నీ బిడ్డని మ్యూజికల్ హిట్ లేకపోతే మ్యూజిషియన్గా, ఒక విద్వాంసునిగా చేయాలని ఆశపడుతున్నావా అని అడిగాను. అతనికి అర్థమైపోయింది, పాస్టర్ గారు కదా. ఏంటి మనం అభ్యాసం చేయాల్సిందేంటి? మనలో మన ఎదుటి వాళ్ళు చూడవలసిందేంటి? లేకపోతే మనము యూదా వారికి నేర్పించవలసిందేంటి? యూదా వాళ్ళకి ఏమి అభ్యాసం చేయాలని దావీదు ఇష్టపడ్డాడు? నా ప్రియమైన సహోదరులారా, అతని గుండెలో ఉన్న ఆ వేదన, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖం యూదా వాళ్ళ యొక్క జీవిత అభివృద్ధికి ఆయన ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. ఎన్నో అగచాట్లు పడి ఉండొచ్చు సౌలును బట్టి, ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు సౌలును బట్టి, ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చి, ఆకులు మేచి, ఆకలికి అల్లాడిపోయి ఉండవచ్చు సౌలును బట్టి. కానీ అతనిని గూర్చి దావీదు గుండెలో ఉన్న ప్రేమ చూడండి. స్తోత్ర, హల్లెలూయా. మరి సౌలును బట్టి దావీదు గుండెలో ఉన్న ఆ మమకారం అతని మాటలతో కాదు, అతని హృదయ అనుభవాలను బట్టి మనం నేర్చుకోవాలి. మనం కూడా ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, దావీదు సౌలును బట్టి ఎలాగైతే గాఢమైన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడో, ఆ రీతిగానే మనం కూడా ఎలాంటి వ్యక్తులను గురించి అయినప్పటికీ కూడా మనం ఒక ప్రేమను ప్రత్యక్షపరచగలిగిన సాధనాలమై ఉండాలి. కానీ మనం దానికి మించి ఎలాంటి సాతాను సంబంధమైన లేకపోతే ఈర్ష్యా స్వభావంతో కూడినవేవి కూడా మనం అలవర్చుకోకూడదు. అలాంటి వాటిని మనం అభ్యాసం చేయకూడదు. మీకు అర్థమవుతుందా? మన గుండెల్లో కొన్ని ముద్రలు పడిపోయి ఉంటాయి, కొన్ని ముద్రలు పోవయ్యి. వాళ్ళు కనబడ్డప్పుడల్లా మనకు అదే గుర్తొస్తుంది. మనం దెబ్బకు దెబ్బ ఎప్పుడు కొడదామా, దెబ్బకు దెబ్బ ఎప్పుడు కొట్టి చేసిన దానికి మనం మరలా ప్రతీకారం ఎప్పుడు చేస్తామా అని అనుకుంటాం. అది మన పని కాదు. ప్రతీకారం చేయడం మన పని కాదు. అలాంటి స్వభావం మనలో కనబడకూడదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, చిన్నప్పుడు మా నాన్న ఒక చిన్న ఇంకి పెన్ తీసుకుని ఇచ్చాడు, హీరో పెన్ను. రైటింగ్ బాగుంటుంది, నేర్చుకో అని చెప్పి తీసుకుని బడాయోడిని నేను ఇంట్లో పెట్టుకొని రాసుకోకూడదు, దాన్ని స్కూల్కి తీసుకెళ్ళి అందరికి చూపించా. హీరో పెన్ ఏంటి మా నాన్న తెచ్చి ఇచ్చాడా, బాగుంటుంది, ఇంతదే భలే ఉంటుంది. నా ప్రక్కన ఒకడు ఉన్నాడు, నా ఫ్రెండ్ సభాపతి గాడు, పోలీసు అయిన కొడుకు, తక్కువైనడు కాదాడు. ఒరే ఎదుటి చూసిస్తరా అన్నాడు, ఇచ్చా. నా ఫ్రెండే నా కళ్ళ ముందే పెన్ను ఓపెన్ చేసి ఆ బెంచ్కి వేసి టక కొట్టాడు. దానికి మొక్కిరిగిపోయింది. నేను క్యాకేసి చూడంటాడు, నీ పెన్నుకి మొక్కిరిగిపోతే నీకు అంత బాధ అనిపించిందే, మొన్న నువ్వు 2 వారాల క్రితం నా పెన్సిల్ తీసుకుని మొక్కిరగొట్లా అన్నాడు. ఒరే దుర్మార్గుడా, 2 వారాల క్రితం మా స్కూల్ టీచర్ రాకపోతే మేము బెంచ్లో ఎగురుతూ ఉన్నాం. ఇంకంతే కదా, ఈ బెంచ్ మీద నుంచి ఆ బెంచ్ మీదకి, ఆ బెంచ్ మీద నుంచి ఈ బెంచ్ మీదకి.
ఎగురుతూ ఉంటే మా డ్రాయింగ్ మాస్టర్ వెళ్తా ఏంటి ఈ క్లాస్లో గోళం చూశాడు. మేము ఎగురుతూ ఉంటే ఆయన వచ్చి, రేయ్ ఏం మీ క్లాస్ టీచర్ రాలేదా అన్నాడు. రాలేదు సార్ అంటే, కూర్చోండి అని ఆయన వచ్చి డ్రాయింగ్ క్లాస్ తీసుకున్నాడు. మేమేం జామెట్రీ బాక్స్ అవి తీసుకెళ్ళాం, వాడి దగ్గర ఉంది. అప్పుడు ఆయన చెప్తుంటే ఇక తెచ్చుకోలేదు కదా వాడు, నేను ఇద్దరు, వాడు గీసుకుని నాకు ఇస్తాడు, నేను గీసుకుని వాడికి ఇస్తున్నా. ఈ మధ్యలో చేయి జారిపోయి పెన్సిల్ కింద పడింది, ముక్కిరిగిపోయింది. పెన్సిల్ ఎంత, దాని బతుకెంత. ఆ పెన్సిల్కి ముక్కిరిగిపోతే మరలా బ్లేడ్ పెట్టి చూకున్నాం, అయిపోయింది. అది వాడు గుండెల్లో ఉంది, నా గుండెల్లో లేదు. చూడండి మనిషి స్వభావం చూడండి ఎట్లుంటుందో. అది కావాలని చేసింది కాదు, బై మిస్టేక్ చేతిలో పడిపోయింది, మళ్ళీ తీసుకున్నాం. ఇప్పుడు వాడు ఇది చూసి ఈ పెన్ తీసుకుని మొక్కుతో అట్లా కొట్టి దాన్ని పాడు చేసేసి ఇప్పుడు అంటాడు 2-3 అప్పుడు నువ్వు నా పెన్సిల్ తీసుకుని మొక్కిరికి కొట్టలా, మరి పెన్సిల్కి మొక్కిరిగిపోతే చూపుకోవచ్చు, మరలా వచ్చేస్తుంది. మరి పెన్నుకు వస్తుందా? మరి నీకున్నే బాధ కదా నాకు అంటాడు. చూసారండి, ప్రతీకారం చేయడం దైవ స్వభావం కాదు. కీడు చేసిన వానికి మేలు చేయడమే దైవ స్వభావం. మేలు చేసి కీడు అనుభవించడమే దైవ స్వభావం. సహించి భరించి మనం దేవుని ఎదుట ఆ వ్యక్తిని సరిచేయడమే దైవ స్వభావం. అంతకు మించి మనం ఏం చేయలేము. ఇదిగో యూదా వారికి అభ్యాసం చేయడానికి, స్తోత్రం, యూదా వారికి అలవాటు చేయడానికి ఆయనట ధనుర్గీతం ఒకటి వ్రాసి పాడి ఏడ్చి ప్రలాపించి సలాపిస్తున్నాడు. ఆ సున్నితమైన యథార్థమైన ప్రేమ కలిగిన హృదయాన్ని అభ్యాసం చేయడానికి. కనుక మన విశ్వాస జీవితంలో మనం కూడా ఎలాంటి వాటి యందు అభ్యాసం చేయాలి. చెత్త చెదారం దరిద్రం అనవసరమైన వాటిని కాదు మనం అభ్యాసం చేయాల్సింది. ఈ ఉన్నతమైన ఇలాంటి విలువైన వాటిల్ని మనం నేర్చుకోవాలి. వాటి యందు ఆసక్తి కనపరచాలి. వాటి యందు మనకు ఆశ కలగాలి. వాటిని మనం నేర్చుకోవాలి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 16వ వాక్యం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి. నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ, నా మనసు ఏంటో నా ఫ్రీడమ్ ఏంటో దేవునికి తెలుసో. మనం చెప్పే డైలాగ్ ఇది, అవునా కాదండి? నా మనసు ఎలాంటిదో, నేను ఎంతటి భక్తుడినో, నేను ఎంత భక్తురాలనో, నేను ఎంత యథార్థవంతుడినో దేవునికి తెలుసో. మరి మనుషుల సంగతి ఏంటి? మరి పరిశుద్ధుడు పౌలు ఏమంటాడు? దైవజనుడు ఏమంటున్నాడు? నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు, అందరు చెప్పండి, అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవుని ఎదుట నిర్దోషంగా ఉండేటట్లు అభ్యాసం చేసుకోవాలంట. దేవుని ఎదుట, మనుషుల ఎదుట, నీ ఎదుట ఉన్న సహోదరుల ఎదుట, నిన్ను నడిపించే నాయకుల ఎదుట, నీకు పెద్దగా ఉన్న పెద్దల ఎదుట, నీ ఎదుట ఉన్న మనుషుల ఎదుటే నీ మనసాక్షి నిర్దోషమైనది కాకపోతే సమస్తమును తేటగా చూడగలిగిన దేవుని ఎదుట నీ మనసాక్షి ఎలా తేటగా ఉంటుంది? ఏంటండి? నీ హృదయము పవిత్రమైనదిగాను, నీ మనసాక్షి నిష్కాపట్యముగాను ఉండినట్లు అభ్యాసం చేసుకోవాలి. మనకు అన్ని పుట్టగానే వచ్చేస్తాయండి. మనకు పుట్టగానే అన్ని గుణలక్షణాలన్నీ ఒకేసారి గంపలో వేసుకుని గంపను ఎత్తి మీద పెట్టుకొని వచ్చేసామా? మనం పుట్టగానే చెడు మాట్లాడను, చెడు చూడను, చెడు వినను, ఆ 3 కోతులు ఉంటాయి కదా, ఆ కోతుల్లో ఒకటిలాగా వచ్చామా? పోనీ నేను చెప్తుంటాను చాలాసార్లు, మనం పుట్టేటప్పుడు బైబుల్ సంకలం పెట్టుకుని ప్రేజులాడక్క నరసక్క స్వాతంత్రం అంటూ వచ్చారా? సచ్చూరుకుండేది నరసక్క. అట్లాంటి ఎంతమంది నరసక్కలు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు పరలోకానికి. ఎవరమే మనం అట్లా రాలా. పుట్టగానే మనకు అన్ని గుణలక్షణాలు, మంచి అవలక్షణాలు అలవర్చుకొని రాలా. మన మనోనేత్రములు ప్రభు వెలిగించినందున
మన మనోనేత్రములు ప్రభు వెలిగించి ఈ లోకంలో సమస్తాన్ని వివేచించగలిగిన ఆ శక్తి మనకు ప్రసాదించినందున ఆ మనోనేత్రము వెలిగింపబడిన క్షణాన మనకు అర్థమైంది, ఇది పాపము, ఇది లోకము, ఇది శాపము, ఇది దైవత్వము, ఇది మానవత్వము కదా, ఇది ఇరుకు, విశాలత, లోకం, ఇవన్నీ మన మనోనేత్రము వెలిగించబడినందున మనకు ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఆ ప్రత్యక్షమైన వాటిల్ని మనం ఏం చేయాలి అనంటే, మన మనసాక్షి నిర్మలమగునట్లు వాటి యందు మనం అభ్యాసం చేసుకోవాలి. మీకు ఉదాహరణకు చెప్తాను, ఒక మాట వినండి. యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు, యేసు ప్రభుతో తిరిగిన శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో మీరు ప్రారంభంలో చూస్తే ఎన్నో అవకతవకలు కనిపిస్తాయి. ఒకరోజు వాళ్ళకి ఒక పెద్ద తర్కం వచ్చేసింది. ఏంటి తర్కం అంటే, మనలో ఎవడు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే, ఒకరినొకరు నువ్వేంటి నన్ను కాక మొన్న వచ్చావు, నేను గొప్ప అని ఒక ఆయన. ఇంకొక ఆయన అన్నాడు, అయా సీనియారిటీ కాదు ఇక్కడ కావాల్సింది, ఫైనాన్స్ మినిస్టర్ మనం ఇక్కడ. ఎవరైనా యోధా ఫైనాన్స్ మినిస్టర్ మనం ఇక్కడ, మీకేమైనా కావాలన్నా ఎవడు ఇవ్వాలి డబ్బులు, మనం ఎంత నమ్మకస్తుడని నమ్మకపోతే మన చేతికి ఇచ్చాడు ఆయన, మనం ఇక్కడ అన్నాడు ఈయన. ఇంకొక ఆయన అన్నాడు బట్టతల ఆయన అన్నాడు, ఇక్కడ ఎక్కువ మాట్లాడవాకు, అందరికంటూ సీనియర్ పెద్దోడిని నేను, మన వయసు ఎంత ఎక్కడ అన్నాడు ఆయన. ఇంకొక ఆయన అన్నాడు, నీ వయసు ఉంటే ఉండింది, నీ దగ్గర డబ్బు ఉంటే ఉండింది, అసలు ప్రభు వస్తే ప్రభు ప్రక్కన ఆయన రమ్మును అనుకుని కూర్చున్న దేవుడు, మీకు అంత సీన్ ఉందా? ఆయన చూస్తే గడగడగడగడలు ఆడిపోతారు. మనకు అంతలే, మనకు అట్లా కాదు, మనం డైరెక్ట్గా వెళ్ళి పక్కన కూర్చుంటాం. ఒక్కరు తక్కువైన వాళ్ళు కాదు, ఈయన మీద ఆయన చెప్తే, ఆయన మీద ఈయన చెప్తే, ఈయన మీద ఆయన చెప్తే పెద్ద తర్కం వచ్చేస్తుంది. ఈ తర్కం వేసుకుంటానే ఉన్నారు. అంతలో ఒక మూర్ఛల వ్యాధి కలిగిన వాడిని తీసుకొచ్చాడు ఒక తండ్రి. తీసుకొని వస్తే ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే అది పోయిందా? ఎందుకని పోలా? ఇన్ని బలహీనతలు పెట్టుకొని, ఇన్ని తర్కాలు పెట్టుకొని, ఒకరినొకరు గౌరవించుకోకుండా, ఒకరినొకరు గణపరుచుకోకుండా, ఒకరినొకరు ప్రేమించుకోకుండా అక్కడికి వెళ్ళి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అదేమనింది, నువ్వు పోరా ముందు. కొందరు ఒకరినొకరు గణపరుచుకోరు, ఒకరినొకరు ప్రేమించుకోరు, ఒకరికి ఆధిక్యత ఎవరు, అబ్బా ఇంకా అనకూడదు కానీ ఏమో వీళ్ళు సొమ్మంత ఇచ్చేసినట్టు అయిపోద్ది. ఏది పక్కన వాళ్ళు గణపరచాలంటే, పక్కన వాళ్ళ గురించి ఒక మంచి మాట చెప్పాలంటే వీళ్ళు ఆస్తంతా వాళ్ళకి రాయించేసినంత ఫీల్ అయిపోతారు కొంతమంది. ఏదైనా వాళ్ళకే, ఏదైనా వాళ్ళకే, ఏది వచ్చినా వాళ్ళకే, ఇంకా వాళ్ళకే. ఇంకా ఎలా ఉంటుందంటే, ఇంకా వాళ్ళని తప్ప ఇంకొకరిని కానీ మంచిగా చూసామంటే వీళ్ళకి పచ్చకాయలు వచ్చేసి కళ్ళు అంత ఎర్రగైపోతాయి. మాకు కూడా మందిరంలో ఒకడు ఉండేవాడు, ఒక అబ్బాయి పరిచయం చేస్తా, సేవకుడు కాదు, విశ్వాసి కొడుకు, పరిచయం చేస్తా అట్లా ఉండేవాడు. వాడు కూడా ఇట్లాంటి వాడే, చేస్తే వాడొక్కడే చేయాలి, ఇంకెవరిని చేయనీయుడు, వాడొక్కడే చేయాలి. వాడు చేసే పని ఇంకోటి కనుక చేశాడంటే పద్ధతిగా అక్కడ పెట్టేసి కాముకి వెళ్ళిపోతాడు. అంతే, వెళ్ళిపోయి ఎక్కడో దగ్గర సాపల దగ్గర లేకపోతే అక్కడెక్కడ పడుకుని దగ్గర పోతాడు. ఏమిరా నువ్వు చేయాల్సిన పని చేయకుండా కూర్చోబట్టే ఆయన చేస్తున్నాడుగా అంటాడు. ఒరే చేస్తున్నాడు, కలిసి చేసుకుంటే ఏమైందిరా, మేము మా తండ్రి దగ్గర మేము అట్లాగే పెరిగావురా, కలిసిమెలిసిగా తలా ఒక పని చేసుకుంటూ ఆనందంగా కుటుంబంలో పెరిగినట్టుగా పెరిగావురా, ఆనాటికి ఈనాటికి అట్లాగే ఉన్నావురా, కలిసి చేసుకోండి. మా కుదరదా, మేము చేస్తున్నాం, మమ్మల్ని ఆడెందుకు వచ్చాడంట. ఏం చేస్తాం చెప్పు, కక్కలేము మింగలేము. చాలాసార్లు చెప్పేవారు కాదురా, సరే వచ్చు, ఇంక మిగతా వాళ్ళకి చెప్పారా వాడు చేసే పని అంటే చేయబాకండి, వాడు చేసుకుంటాడు, మీరు పని చేసుకోండి. అట్లా భలే చెడ్డబుద్ధి వాడికి, కలవడు, ఎవరిని గణపరచడు, ఎవడికి ఇదిగో ఇది చేయి అనడు. అదొక చెడ్డ బుద్ధి, పేరస బుద్ధి. ఇంకొక వాడు ముందు కనుక ఇంకొకటి ఎవరన్నా పొగిడామంటే ఎట్లుంటుంది, నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఏదో చూస్తారేంటి నన్ను, ఆడు ముందు కనుక ఇంకొకటి పొగిడామంటే ఏంటన్నా అంతే కదన్నా, అటు చూడకూడదులే నేను. వాళ్ళ ముందు కనుక ఇంకొకటి పొగిడామంటే
గొడ్డుగారమే ఇక మన గతి. చాలాసార్లు చెప్పాను నేను, అబ్బాయి విన్నవాడు కాదు. ఆ భీమవరం దగ్గర మన అల్లూరి సీతారామరాజు గారు ఊరు ఉంది కదా, మొగలు ఏదో ఉంది, మీరు వాడు ఆయన ఇది కూడా ఉంది, మ్యూజియం కూడా ఉంది ఆయన దగ్గర, ఏదో ఊరు. ఆ ఊరిలో మీటింగ్ పెట్టడానికి వెళ్ళాము. రోడ్డు మార్జిన్లో వాళ్ళ ఇల్లు. ప్రార్థన పెట్టేసాను, ప్రార్థన అయిపోయింది, అంతా ప్యాకప్, పిల్లలు చేసుకుంటా ఉంటారు. నేను అక్కడ కూర్చొని ఉన్నా. చెప్పానుగా ఈయనకి ఎవడు ఇంకోటి రాని ఈడని. వీడు పోయి కరెంట్ తీగ తగిలిచ్చిండి, 2 తీగలు ఉంటాయి కదా, తగిలిచ్చిండి. వీడికి పెద్ద టాక్టీస్, వీడు పెద్ద మేస్త్రి, వీడు ముఠా మేస్త్రి. ఆ తగిలిచ్చిన వైర్ని ఇట్లా లాగాడు. అంటే నాకంటే తెలివిగలవాడు, ప్రాక్టీస్ ఉన్నాడు ఎవడు అన్నట్టు. అట్లా అంటే అదేమైంది, ఒక వైరు తగులుకొని ఒక వైరు ఈడు పట్టుకుంది, ఒక వైరు ఊడొచ్చి ఈడు తగిలింది, చేతికి తగిలింది. అంతే, మీరు నమ్మండి, ఇప్పటికీ నేను మర్చిపోలేను. వాడు ఈడు కూడా కేక, అన్నా అన్నా ఎర్రి కేకేసి ఎగ్గిరంత దూరం దాపును పట్టాడు. అమ్మా అనలా, నాయనా అనలా, అన్న. నాకు అక్కడ కూర్చుని ఉన్నవాడు నిజం చెప్తున్నానండి, దేవుని కాలు చేయాడలేదు, నాకు బాడీ చల్లగా అయిపోయిందండి. ఏంది ఏదైనా జరిగితే ఏంటండి, ఏంటి అసలు? ఇంకా వాళ్ళు వెళ్ళి రే కరెంట్ అంటే దేవుడి దేవుళ్ళ విచిత్రం సంగతి ఏంటంటే, మామూలుగా కరెంటు వైర్ తగిలితే పట్టుకుంటుందంట, ఈయన ఈడ్చి కొట్టింది. పట్టుకుంటే సంగతి ఏంటి? ఎవరు తనకు జవాబు ఏంటి? అమ్మో నాయన దోబరు పడ్డాడు. ఇక్కడ వీళ్ళు ముఖం మీద నీళ్ళు కొట్టిన ఒక 5 నిమిషాలు నేను అసలు కదల్లో అట్లాగే నివ్వెరపై చూస్తున్నా. వాళ్ళే మనోళ్ళంతా వెళ్ళిపోయి నీళ్ళు కొట్టి వాళ్ళని కోసపెట్టి సర్దుతా ఉన్నారు. అప్పుడు వెళ్ళే నేను రే అన్నాను. అంటున్నాడు. ఇంకా వాడికి ప్రార్థన చేసి సర్ది పెట్టి, ఎందుకు రా ఎట్లా అంటే, అది ముడియేడు మర్చిపోయాను, వైర్ లూజ్గా ఉండింది అని ఆయన చరిత్ర, అలెగ్జాండర్ చరిత్ర చెప్తున్నాడు. సరే అయిపోయింది. అది సుత. ఆ మరుసటి రోజు నుంచి ఏం పనున్నా 4 పిలుస్తున్నాడు కదా. నిజం, కొందరికి చెప్తే కుదరదు. ట్రీట్మెంట్ ఇట్లా ఉండాలన్నమాట. ఏ చిన్న పని, అబ్బాయి వైర్లు చుట్టూ నేను మైకులు తీస్తా అంటున్నాడు. నేను రే వైర్ అంటే మైక్ 2 ఒకటే కదా, ఒకటి చుట్టుకోరా, కలిసి చేసుకుంటావులే అన్న. అంటే ఇట్లా కలవని వాళ్ళందరికీ కరెంట్ షాక్ కొట్టాలని నేను అనట్లే, జరిగిందని చెప్తున్నా. కొందరికి కలవరు, ఒకరినొకరు గనపరుచుకోరు, అసలు కుదరదు. వీళ్ళు ఇక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళకి ఉంటే అక్కడ ఉంటారు, ఒకరి ఇంట్లో ఉంటే ఒకరు బయట ఉంటారు, ఒకరు బయట ఉంటే ఒకరు లోపల ఉంటారు. అలా కాదండి, అది మంచి మనసు కాదండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఐక్యపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? సమాధానకర్త, ఐక్యపరుస్తాడు. సైతాన్ గాడు ఉన్నాడే, ఆడు విడదీస్తాడు, ఆడు కలహాలు రేపుతాడు, ఆడు గుండెల్లో మనకు వేరే దౌర్భాగ్యమైన వాటిని పెట్టి మనసును తుంచేస్తాడు. పరిశుద్ధాత్ముడు అలా కాదు, మనసులు కలిపి ఐక్యం చేసి అనురాగాన్ని పంచుతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనుషులందరి ఎదుట నేను ఎల్లప్పుడూ నా మనసాక్షిని నిర్దోషముగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. నిర్దోషంగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. మన మనసాక్షిని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? నిర్మలం చేసుకోవాలి. తన శిష్యులు ఉన్నారు, వాళ్ళలో ఎన్నో అవకతవకలు కనిపిస్తాయి, ఎన్నో అవకతవకలు. ఇక్కడేమో ఎవరు గొప్ప అని తన్నుకుని చచ్చారు. ఇక్కడ ఇంకా యేసు ప్రభు వెళ్ళిపోతే ఒక్కడు నిలబడలా, ఎవరి పాటుకోళ్ళు వెళ్ళిపోయారు. ఈ చరిత్ర నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరి తలపై కిత్తనాన్ని చూడండి. యేసు ప్రభుతో నడిచిన శిష్యుల్లో ఆ ప్రారంభ దినాలలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి కదా, ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి కదా. కానీ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత చూడండి, అదే అపోస్తులని, అదే శిష్యుల్ని, ఆ మొదటి దినాలలో, ఆ ప్రారంభ దినాలలో ఉన్న ఆ అవకతవకలు కానీ లోటుపాట్లు కానీ
పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత మచ్చుకైన వాళ్ళలో కనిపించదు. ఎందుకని? వాళ్ళ మనసాక్షిని పరిశుద్ధాత్మని ద్వారా వాళ్ళు అభ్యాసం చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో కూడా ప్రారంభ దినాలలో ఒకటో ఏదో అరమర ఒకవేళ పొడచూపవచ్చు. పొడచూపు అని నేను అనట్లే, ఎందుకంటే మనం పుట్టగానే తలబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని రాలా. పొడచూపవచ్చు. అయితే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమే. ఆ పరిశుద్ధాత్మకు మనం ఒక నిలయముగా మార్చబడి మనం అభ్యాసం చేసుకోవాలి, మనసాక్షిని నిర్మలమగునట్లు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. మన మనసాక్షిని ఏం చేసుకోవాలండి? అభ్యాసం చేసుకోవాలి. మనుషుల ఎదుట, దేవుని ఎదుట నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిని. దేవుడు ఎలాంటి సాక్ష్యం చెప్తాడో మనుషులు అలాంటి సాక్ష్యం చెప్పగలుగుతారు. మనుషులు ఎలాంటి సాక్ష్యం చెప్తారో దేవుడు కూడా అలాంటి సాక్ష్యం చెప్పగలడు అనే ఆ మంచి సాక్ష్యం మనకు ఉండాలి. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లే, అసలు మనుషులతో నాకు అనవసరం, దేవుడికి తెలుసున్నా. అరే పిచ్చోడా, మనుషులే నిన్ను సర్టిఫై చేయకపోతే దేవుడు ఎట్లా చేస్తాడు? మనుషులకే నీవు ఒక నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పవిత్రమైన వ్యక్తిగా నువ్వు కనబడకపోతే దేవుడికి ఎలా కనబడతావు? కనబడలేవు కదా. అన్నప్పుడు ఆ మనసాక్షిని మనం ఏం చేయాలి? అభ్యాసం చేసుకోవాలి. ఆ మంచి వాటి యందు దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్దోషమైన వ్యక్తులుగా ఉండేటట్లు ఆ అభ్యాసం అంటే ఆ వాటి మీద ఆసక్తి మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. రెండు విషయాలు చెప్పాను. సౌలును గూర్చి యోధావారికి దావీదు అభ్యాసం కలుగునట్లు పాడిన ఓ ప్రేమ గీతం, లేకపోతే అది విలాపంను గూర్చిన గీతం మనం చూసాం. రెండవది, నిర్దోషమైన మనసాక్షి కొరకు ఆయన అభ్యాసం చేసుకుని అభ్యాసం మనం చూసాం. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తాను, అది కూడా మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ చూడండి, వయసు వచ్చిన వారు లేక పరిపూర్ణులు అభ్యాసం చేత మేలు కీడును వివేచించుటకు, మేలును కీడును వివేచించుటకు అభ్యాసము చేసిన వారై ఉండాలంట. బలమైన ఆహారము ఎవరికి తగును? ఎందుకని? ఈ అభ్యాసం లేనివాడు, ఈ మేలు కీడుకి వ్యత్యాసం తెలియని వాడికి మనం మేలు చెప్పినా కీడులాగే ఉంటుంది, కీడు చెప్పినా మేలులాగే ఉంటుంది. మనం మంచి చెప్పామనుకో, రై నీకే సరిగ్గా కూర్చో అన్నామనుకో, నేను అట్ట కూర్చుంటానికి ఎందుకంటా, సరిగా కూర్చోమని చెప్పింది మంచా చెడా చెప్పండి. మీకు మంచిది అనిపించింది, ఆయనకు చెడు అనిపించింది, మనం ఏం చేస్తాం దానికి? బలమైన ఆహారం ఈ వివేచించలేని ఈ మంచి చెడులకు వ్యత్యాసము కలిగి ఉండడానికి అభ్యాసం చేయని వ్యక్తికి కుదరదండి. మనం మంచే చెప్తాము, ఆ మంచి వాళ్ళకి చెడులాగా ఉంటుంది. మన మీద వాళ్ళు ఏం చేస్తారంటే విరోధాన్ని పెంచుకుంటారు. మనం ఎంత మేలు చెప్పినా, మనం ఎంత ఉపకారం చేసినా ఆ మేలు యొక్క విలువ వాళ్ళకి తెలియదు, ఆ వ్యత్యాసం వాళ్ళకి తెలియదు. అరే వీళ్ళు మేలు చేస్తున్నారు, మేలే కదా మనకు ప్రకటిస్తున్నారు, మేలే కదా చేయమని చెప్తున్నారు అని ఆ మేలుని వివేచించి సేకరించి ఆ మేలుని అభ్యాసం చేసి, లేఖనాల్లో మనకు కొంతమంది కనిపిస్తారు, దేవుడు వాళ్ళకి మేలు యోచించి వాళ్ళని హెచ్చించి ఆశీర్వదించాలని దేవుడు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినల. తత్ఫలితంగా వాళ్ళు పొందిన అగచాట్లు అంతా ఇంత కాదు. మీకు
చిన్న ఉదాహరణ చెప్పాలంటే లోతున్నాడు. ఎవరు? మనకు బాగా దగ్గర బంధువు. ఆయన దగ్గర బంధువు. సొదొమ గొమొర్రా పట్టణంలో కాల్చబడుతున్న ప్రజలతో ఇతడు కూడా కాల్చబడకుండా దేవుడు మేలు చేశాడా, కీడు చేశాడా? సరే, బయటికి లాక్కొని వచ్చి, బయటకు ఈడ్చుకొని వచ్చి, ఇదిగో నువ్వు కనబడుతున్న ఆ పర్వతం మీదకి పారిపో, నువ్వు అక్కడికి పారిపోయేంతవరకు నేనేం చేయలేను అని చెప్పడం మేలా, కీడా? దేవుడికి తెలియదా? ఈయనకి అంత ఓపిక లేదు, ఓర్పు లేదు, అంత సమయం లేదు. అరే, సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి ఈడ్చుకొని వచ్చిన దేవుడు నీకు ఏది అవసరమో ఆయన తెలీదా? అలాగున కాదని ఈయన వెళ్ళాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అంతేనండి. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు మనం వివేచించు. దేవుడు మనకి ఎందుకు ఎలా చెప్తున్నాడు ఆలోచించు. మన మట్టి బుర్రతో ఆలోచిస్తాం. ఒక స్కూల్లో ఒక టీచర్ ఉండేదంట, పేదరాలు భక్తి కలిగింది. ఒకరోజు దేవుడు ప్రార్థన చేసుకుంటుంటే అన్నాడంట, నీ చేతిలో ఉండే వాచి పడై అంటున్నాడంట. ఆమె కోపం వచ్చింది. ఏంటి ఈ వాచ్ ఎంత, దీని బతుకెంత, ఇదేం పెద్ద కాస్ట్లీ వాచ్ ఏంటి, 150 రూపాయలు నంబర్లు పడతా ఉంటుంది కదా, 150 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను. అది నా సోకేమని కట్టుకొని తిరుగుతున్నానా? నేను స్కూల్కి వెళ్ళాలా, టయానికి వెళ్ళాలా, మళ్ళీ రావాలి, అందుకే కదా నేను వాడుకునేది. ఏంటి ఇట్లాంటి కళ వస్తుంది, ఇట్లాంటి ఇది ప్రేరేపణ వస్తుంది అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటాడు. దేవుడు 3-4 సార్లు చెప్పాడట, నీ చేతుకున్న వాచి తీసేయి, పడేయి, చేతుకున్న వాచి తీసి పడేయి. కోపం వచ్చింది ఈమెకి. వినేవాళ్ళు ఉంటే దేవుడు కూడా అలసి అయిపోతాం మనము. సోకు కట్టుకుని తిరిగే వాళ్ళని ఏం పట్టించుకోడు. వాళ్ళు ఏం చేసినా ఆయనకేమో అందంగానే ఉంటుంది, మేము మాత్రం వాచ్ కట్టుకుంటే తప్పు వచ్చేసింది, ఆయన ఇదేమన్నా గొప్పదా, 150 రూపాయలు వాచ్ ఇది కట్టుకోవడం తిరగడం కూడా తప్పు అనుకుంటే ఇంకా భూమి మీద ఎవడు బతకాల్సిన. ఇంకా నేను చెప్పాలన్నా పుస్తకాల కట్ట సనుక్కుంటూ గొణుక్కుంటాయి. ఎంతో కాలం బట్టలు 2 నెలలు. ఆ 2 నెలలు అయిన తర్వాత ఆ స్కూల్ ప్రిన్సిపల్ వాచ్ లేని వాళ్ళందరికీ గోల్డ్ కలర్ టైటన్ వాచ్లు తీసుకొని వచ్చి ఇచ్చాడంట. వాచ్ లేని వాళ్ళకి, వాళ్ళ స్కూల్కి మంచి మెరిట్ వచ్చిందని. ఈ వాచ్లు ఉన్న వాళ్ళందరికేమో ఒక్కొక్క జత బట్టలు కొనిపెట్టాడంట. మీకు వాచ్ ఉంది కదా, మీకు వద్దులే, ఇదిగో మీకు మీరు ఈ బ్యాగ్ తీసుకోండి. ఇప్పుడు ఈమెకి వాచ్ ఉందని చెప్తుందా లేదని చెప్తుందా? ఆ వాచ్ ఎంతటిది? అందుకే దేవుడు చెప్పింది, నీకు మంచి వాచ్ ఇస్తాను, గోల్డ్ వాచ్ ఇస్తాను, అది తీసి పడేయటమ్మా. నా 150 రూపాయల పట్టుకుంది. ఇప్పుడు ఇది 150 రూపాయలు పెద్ద కాస్ట్లీ ఏం కాదు, నాకు బట్టలు వద్దులే వాచ్ అని అడుగుతుందా? మంచి చెప్పిన కొంతమందికి ఎక్కదు బుర్రకే. మమ్మల్ని ఎందుకు అట్లా చూస్తున్నారు, నన్ను ఎందుకు ఇట్లా అన్నారు, నాకు ఎందుకు అట్లా, నేనే చేశాను. ఒరే బాబు, నీ మీద ఉన్నతమైన ఆలోచన గల దేవుడేరా నీకు చెప్పేది ఈ మాట. నిన్ను గొప్పగా చూడాలనుకున్న నీ తండ్రే చెప్పేది ఈ మాట. నిన్ను ఉన్నతంగా నడిపించాలని, నిన్ను గొప్ప సాక్షిగా చూడాలని, నీ మీద ఆయన ఆశలన్నీ నెరవేర్చుకోవాలన్న తండ్రే చెప్పేది ఈ మాట. అభ్యాసం చెయ్యాలి మనం. మంచి చెడులకి, మేలుకి, కీడికున్న ఆ వ్యత్యాసాన్ని అభ్యాసం చేయగలిగితే అలాంటి వారికి మనం ఎలాంటి బలమైన ఆహారం అని పెట్టచ్చు. ఒక్కొక్క తల్లి చెబుతుంటుంది, నాయన వాడికి చెప్పగాక, వాడికి ఏం చెప్పినా ఎక్కదు, వాడికి చెప్పిన అనవసరం, వదిలే విడిచిపెట్టి. ఆడికి మనం చెప్పేది బుర్రకెక్కదో. ఆడెక్కిన గాడిద ఉంటుంది, ఆడెక్కిన గాడిద, ఆ గాడిదనే వాడు గుర్రం అనుకుంటుంటాడు. ఒరే అది గాడిదరా, గుర్రం కదా. నా గుర్రం అన్నాడా? తిక్క మొహం వాడా, నువ్వు ఎక్కింది గాడిదరా, గుర్రం కదంటే, తోకుంది చూడు దీనికి అంటాడు. తోకుంటే గుర్రం అయిపోద్దా? మనం చెప్తే వినరు. కాలుకేస్తే మడకేస్తే కాలుకేస్తారు. మనం ఎంత ప్రయాసపడినా ఇలాంటి వాళ్ళ గురించి మనకు ప్రతిఫలం కనబడదు. ఎందుకంటే ఆ మంచి చెడుల వ్యత్యాసం అభ్యాసం చేసిన వాళ్ళు కాదు. ఆ వివేకమైన హృదయం మనకు కావాలి. అలాంటి వారికి బలమైన ఆహారం అందుతుంది, శక్తి కలిగిన ఆహారం అందుతుంది. వాళ్ళు బలాన్ని పొందుకుంటారు. వారు బాకాలోయలో పడి వెళుచు దానిని జలమయముగా చేస్తారు. అలాంటి ప్రతివాడు సియోనులో కనబడతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ వ్యత్యాసం
మంచికి చెడుకు ఉన్న వ్యత్యాసం. కొన్ని కుటుంబాలకు మనం వెళితే పెద్ద పెద్ద కారణాలు ఏముండవు, గొడవలకి పెద్ద పెద్ద కారణాలు ఉండవు. ఆయన చెబుతాడు, అన్న నేను మంచి కొరకు చెప్పానన్నా, ఉదయాన్నే లెగు, కొంచెం త్వరగా చేసేసుకో, నీకు టైం ఉంటుంది, ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా విశ్రాంతిగా ఉండొచ్చు అంటే అది కూడా తప్పు అంటుంది. అన్న ఏమ్మా ఎందుకమ్మా ఊరికే గొడవ అంటే, నన్ను ప్రశాంతంగా ఉండలేడా, నన్ను ప్రశాంతంగా బతకలేడా, నన్ను ఉండలేడా. ఆయన అంటే నేనేమన్నానన్నా, 11 గంటల దాకా పాచి ముఖం వేసుకుని ఉండబాకు, ఉదయాన్నే లేచి టయానికి తినే పని చేసుకో, విశ్రాంతి దొరుకుతుంది, బైబిల్ చదువుకో. అదిగో అదిగో అదే అదే టార్చరు టార్చరు. ఆయన ఆయన అంటాడు నేనేమన్నానన్న, మంచి చెప్తారు. అయ్యా ఆవిడికి మంచి అయి తెలీదు, అంత అభ్యాసం. ఆమె ఎక్కిన గుర్రమే, ఆమె ఎక్కిన గాడిదే గుర్రం. మనం ఏం చేస్తాం, ఇంకా మనం ఏం చేస్తాం చెప్పు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయనా మీరు ఎక్కిన గాడిద గుర్రం అనవాకండి రా బాబు, నేను చెప్పే మాటలు కొంచెం వినండి, అభ్యాసం చేయండి, అప్పుడు మీరు బలవంతులు అవుతారు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అని నేను ఎంత చెప్తున్నా, నీ పాటికి మీరు మీ పాటికి మీరు అలాగే ఉంటుంది. అలా వెళ్ళారనుకో, ఆ బలహీనతలు అలాగే కొనసాగవలసి వస్తుంది. కనుక ఆ బలహీనతను విడిచి శక్తి గల వారగుటకు మనం అభ్యాసం చేయాలి. 3 విషయాలు చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక 3 విషయాలు కూడా. ఎక్కడ 11:30 అయింది, సరే ఇంకో 10 నిమిషాలు, నో ప్రాబ్లం, చెప్పచ్చా? ఫ్లైట్ వెళ్ళిపోద్దా? ఫ్లైట్ లేదుగా, సరే ఒక 10 నిమిషాలు త్వరగా ముగించేస్తాం. అదేంటంటే ఇంకొంతమంది కొన్ని అభ్యాసం చేస్తున్నారంట. అయ్యేంటి చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యం. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఏంటంట? అబద్ధమాడుట వాళ్ళ నాలుకకు అభ్యాసం చేస్తున్నారంట. అయ్య బాబోయ్, ఇప్పుడు ఒక్కొక్కరు నాలుకను చూస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, మీరు కావాలంటే చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మొట్టమొదటి ఆయన ఏమంటాడు? ఒకటి కళ్ళు ఇట్లా ఆగుతాడు, ఉండే కళ్ళే గొడ్లగూబు కళ్ళు, మళ్ళా కళ్ళు ఇట్లా ఆగి చూస్తాడు. రెండోది నాలుగు చూపెడా అంటాడు. ఎందుకంటే ఈ కన్ను ఈ నాలుక ఈ 2 కనుక బాగుంటే రోగమే ఉండదు. నేను చెప్పేది సత్యం. శరీరంలో ఏ రోగం అయినా దేనిని బట్టి? ఈ కన్ను. నోరు మంచిదైతే ఊరే కదమ్మా, ఒళ్ళు కూడా మంచిదే. నోరు బాగలేకనే ఏంటి మ్యాచ్ జరిగేది, నన్ను చూస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రోజు సాయంకాలం జరుగుతుంది ఇంట్లో. ఎందుకు? ఈ నరం లేని నాలుక కుదుటుగా కూసోకే. ఈ నాలుక ఈ కన్ను కనుక కాస్త గుట్టుగా ఉంటే అసలు ఏ బాధలే. ఇంకా నేను కొంచెం మీతో స్వతంత్రంగా మాట్లాడాలనుకుంటే సర్వ రోగాలను చూపించేది ఈ నాలుకే. నాలుకను చూస్తే అర్థమైపోతుంది వీడికి ఏం రోగం వచ్చిందో. మరి ఆ డాక్టర్లకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. ఆ నాలుక చుచ్చు పెట్టేదంట. ఏం పెడుతుంది? దేనికి కొంపకు పెడితే పర్లే, ప్రపంచానికి చిచ్చు. అంటే ప్రపంచాన్ని తగలబెట్టగలిగిన శక్తి ఆ నరం లేని నాలుగుకే ఉంది తల్లి. ఆ నాలుగును కొంచెం కంట్రోల్ చేసుకో, జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ నాలుకకి వాళ్ళు ఏంటంటే అభ్యాసం చేసుకున్నారంట. కొంతమంది చూడండి
అబద్ధం చెప్పారంటే బాబా కాంక్రీట్ వేసి కట్టిన గోడలాగా ఉంటుంది బాబా, అస్సలు డౌటే రాదు బాబా. వాళ్ళు కూడా మళ్ళా దానికి వాళ్ళు తడుముకోరు. ఎందుకంటే ఏంటి కృప. వాళ్ళు నిజం చెప్తే మనం ఆశ్చర్యపడాలే కానీ వాళ్ళు అబద్ధం చెప్తే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం. 100 మాటల్లో ఒక్క మాట కూడా నిజం ఉండదండి. ఏంటన్నా మరి అంత గొప్ప మార్కులు వేస్తున్నారు అంటారేమో, ఇంకేయలేను నేను మార్కులు. 100 మాటల్లో ఒక్క మాట కూడా నిజం ఉండదండి. అలా నాలుకకి అలాగా అభ్యాసం చేశారు మీరు. 7వ కీర్తన 14వ వాక్యం చూడండి. 7వ కీర్తన 14. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. ఏంటంట? చేటును గర్భమున ధరించిన వాడై, చేటు కీడు గర్భము ధరించిన వాడై, ఈ కీడు ఈ చేటు గర్భాన్ని ధరించిన వాడు ఏం అంటాడు? అన్ని అబద్ధమే. ఎక్కడికి వెళ్ళొచ్చారు? నేను ఎక్కడికి వెళ్ళాను, ఇది ఒక అబద్ధమే. మరి ఎక్కడికి వెళ్ళినాడు కంటి కనబడాలిగా, సున్నితంగా చెప్పే సులువైన అబద్ధాలు ఇవి. ఎక్కడికి వెళ్ళావురా? నేను ఎక్కడికి వెళ్ళాను, అక్కడే ఉన్నానుగా. దైవజనుడు అన్నాడు, రే ద్రాక్ష తోటలు కొనుక్కోవడానికి, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయం అంటారా? నువ్వు రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నేను ఎక్కడికి వెళ్ళలేదే, నేను ఎక్కడే ఉన్నానే అంటాడు. అన్నీ అబద్ధమే. నువ్వు కనేది అబద్ధాన్ని, నువ్వు చేటును గర్భం ధరించావు. 12వ అధ్యాయం 22వ వాక్యం, సామెతల గ్రంథం. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు, అబద్ధములాడు వారు దేవునికి ఇష్టులా హేయులా? మరి మనం ఇక్కడికి వచ్చి ప్రియుడా యేసు అంటే ఎవరు ప్రియుడు నీకు రేయ్ అంటాడా లేదా? నువ్వు నోరు తెరిస్తే అబద్ధమైపోయా. ఏది సత్యమును కూర్చిన సంభాషణ దగ్గర లేకపోయా. నేను కాస్త మీకు బాధ కలిగినప్పటికీ నేను కూడా చెప్తున్నాను, కొంతమంది ఒక్క నిజం ఆధారం చేసుకొని 100 అబద్ధాలు పుట్టిస్తారండి. 100 అబద్ధాలు పుట్టిస్తారు. ఎట్లా పుట్టిస్తారన్నా అంటే వాక్యం చెప్పింది, నేను చెప్పట్లే. చేటును గర్భము ధరించి ఏం అంటారు? సృష్టికర్తలు పుట్టిస్తారు. ఎట్లాగా? అది ఎట్లా కలుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది అంటుంది. చెప్పనా వద్దా? రాజుగారు భోంచేసి పన్ను గుట్టుకోవడానికి మంత్రిని ఎవరేవా ఒక పొల్లేరా, పన్ను గుట్టుకున్న పొల్లేరా అన్నాడంట. ఎవరో అందరూ చెప్పండి. రాజుగారు ఏమడిగాడు? దేనికి? పన్ను గుట్టుకోవడానికి ఒక పొల్లేరా అన్నాడు. ఆ మంత్రి పొల్లు ఇచ్చాడు, పన్ను గుట్టుకున్నాడు, అయిపోయింది. ఆవిడ పెద్ద బడాయి సంఘానికి మేస్తున్నట్టున్నాడు. ఆ మంత్రి ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడంట, అసలు నేనంటే ఏమనుకున్నావు, నీకు ఒక్కదానికి నేను లెక్కలేదు, కానీ ఇంటికి వస్తే ఇక్కడ నన్ను గోంగూరలో పురుగు తీసేసినట్టు తీసేస్తావు. అసలు నేను రాజుగారి దగ్గర నా ఘనత ఏంటో బడాయోడు. రాజుగారు భోంచేసి అంతమంది మధ్యలో పన్ను కుట్టుకోవడానికి నన్ను పొల్లు అడిగాడు అన్నాడు. ఆయన బడాయి మాట్లేదు, భార్య దగ్గరే కదా ఎంత బడాయి ఉన్నా కూడా. ఏంటి నవ్వుతారేంటి? ఎంత బడాయి ఉన్నా కూడా ఎక్కడ? భార్య దగ్గరే కదా. బయట చెప్తే ఒప్పుకుంటారేంటి? ఈడేవుడు పెద్ద తోలు తిత్తున్నట్టున్నాడు ఈడు అనుకుంటారు.
అందుకని భార్య దగ్గర పాపం బడాయి మాటలు చెప్పుకున్నాడు. ఆ భార్య తక్కువైందా? అదిగో సృష్టించే సృష్టికర్తలు ఇట్లా ఉంటారు. ఆమె పక్కింటి ఆమెకు చెప్పిందంట, అసలు మా ఆయన అంటే ఏమనుకున్నారు, రాజుగారు పన్ను కుట్టుకోవడానికి మా ఆయన్ని కర్ర అడిగాడంట. అడిగిందేంటి? ఇవి చెప్పిందేంటి? అది అబద్ధాలు పుట్టించేవాళ్ళు ఎట్టే ఉంటారు. ఆమె అంతా తూరుకుందా? ఆమె పక్కింటికి వెళ్ళి అడిగి చెప్పిందంట, అసలు పలానా ఆయన అంటే ఏమనుకున్నావు, రాజుగారు భోంచేసి పన్ను కుట్టుకోవడానికి కొమ్మ అడిగాడంట. అడిగిందేంటి? పుల్లబోయి కర్ర, కర్ర పోయి కొమ్మ. ఆమె తక్కువైందా? సువార్తక్క. ఈ సువార్తక్క ఎలిజబెత్ అక్క దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, రాజుగారు భోంచేసి పన్ను కుట్టుకోవడానికి దూలం అడిగాడంట. అని అడిగిందేంటి? చెప్పరేంటి? ఇదిగో అబద్ధాలు పుట్టించేవాళ్ళు ఎట్లా ఉంటారు. ఇప్పటికన్నా క్లారిటీ వచ్చిందా లేదా? వాళ్ళకి నిజాలతో సంబంధం లేదు, సత్యంతో సంబంధం లేదు, వాస్తవాలతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు సృష్టిస్తారు. సృష్టికర్తలు ఇట్లాంటి వాళ్ళు దేవునికి హేయులని వాక్యం చెబుతుంది. ఎప్పుడు మనం మన పెదవుల్ని వాక్యం అనే అగ్నితో కాలుస్తుండాలండి. సత్యం మనకు తెలియకుండా మనం ఎప్పుడు మాట్లాడకూడదండి. వాస్తవం మనకు తెలియకుండా మనం ఎప్పుడు సాహసించకూడదండి. అది పెద్ద పాపం. అడిగింది పుల్ల పోయి కర్ర, కర్ర పోయి కొమ్మ, కొమ్మ పోయి దూలం. ఆ సంగతి రాజుగారికి తెలిసిందంట. ఇంకొంటాడు రాజుగారికి తెలిసిందంట, నేను ఎప్పుడు పన్ను కుట్టుకోవడానికి దూలం అడిగాను. అడిగారంటండి. ఎవిడెన్స్, ఎవిడెన్స్. ఏం ఎవిడెన్స్? అదే ఫలానా ఆయన్ని అడిగేవాడు కదా. రారా, నేను నిన్ను దూలం అడిగానా? అయ్యా, రాజుగారు కదండి, ఒప్పుకుంటాడా? ఆయన చంపాడు. ఇప్పుడు ఆడి రక్తాపరాధులు ఎంతమంది పాత్రలో, వీళ్ళంతా పాత్రలే. మనకెందుకు వచ్చిన గొడవ చెప్పండి? అబద్ధం అనేది అగ్ని లాంటిది, కాలుస్తుంది మనల్ని. ఆ అబద్ధాన్ని ఎప్పుడు కూడా మనం పెంచి పోషించకూడదు, పాలు పోసి. అబద్ధికులందరూ కూడా అగ్నిగుండంలో కాలుతారంటే. ఆ చిన్న పాపమే కదా, 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నాడు. ఇంకా ఇల్లు ఉన్నట్టే, కొంప ఉన్నట్టే రాబా. ఒక్క అబద్ధం చెప్తేనే కొంప కొల్లేరవుతుంది. ఇప్పుడు మరి 100 అబద్ధాలు చెప్తే ఇంకా కొంప ఉంటుందా? తప్పు. మన పెదవులకి, మన నాలుకకి మనం అలాంటి అబద్ధాన్ని అభ్యాసం చేయకూడదండి. పాపం అది. మన హృదయాన్ని మనం నిష్కాపట్యంగా, మన సాక్షిని నిష్కాపట్యంగా ఉండేటట్లు అభ్యాసం చేసుకోవాలి. కానీ ఈ అబద్ధాన్ని అభ్యాసం చేసుకోకూడదు. ఆ అబద్ధం మన నోట రాకూడదు. అలాంటి ప్రవర్తనని మనం ద్వేషించాలి. అమ్మా, కొంతమంది మరి మైకుల్లో చెప్పేస్తారు అబద్ధాలు. అరే, వాస్తవం తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారే అని తెలిసినా కూడా చెప్పేస్తారు. వాళ్ళు అబద్ధాలు చెప్పేస్తారు. అంతే. మన గుండె బదులు మనకు హార్ట్ అటాక్ రావాల్సిందే, కానీ వాళ్ళకి ఏముండదు, ఏముండదు. కాదు బ్రదరు, అట్లాగా అబద్ధం చెప్పేసేవేంటి? ఆ రోజు నీతో ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా అంటే ఆయన అంటాడు, నాతో ఉన్న వాళ్ళు 4 మరి ఇంతమంది నమ్ముతున్నారుగా, వీళ్ళు 4 వదిలేస్తే ఇంతమంది నమ్ముతున్నారుగా అంటాడు. టాలెంట్ ఏమింటూ అమ్మా, టాలెంటు. అబద్ధం 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 చేటు మరణానికి దారితీస్తుంది. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగు చేయ తలంచగా, నేను వాళ్ళకి స్వస్థత కలుగు చేయ తలంచగా, ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. అయ్య బాబోయ్, వాళ్ళ దోషము వాళ్ళ చెడుతనం నాకు బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసేదరు. ఏంటంటే అందరు చెప్పండి. ఫ్రాడ్, మోసం. జనులు మోసము అభ్యాసము చేసేదరు. మోసం.
ఈ రోజున ఎన్ని విధాలుగా మోసం చేయాలనో అన్ని విధాలుగా మోసం చేస్తున్నారండి. జాగ్రత్తగా వినాలి. కాస్త ఈ మాటలు మీకు అంటే సహించకపోవచ్చు. మనకంతా ఇదిగో అదిగో అంటే అవేన్ అవేన్ అంటారు, నాకు తెలుసు. ఇలాంటి కాస్త కొమ్మలన్నీ నరికే మాటలు కొంచెం కష్టంగా ఉండొచ్చు. మీరు రాసి పెట్టుకోండి ఒక మాట, మందు ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ ఆరోగ్యానికి మంచిది. మరలా చెప్పనా, మందు ఎప్పుడు చేదుగానే ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. తీపి ఎప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆరోగ్యానికి చేటు. చేదుగా ఉందని మందుని కనుక వద్దనుకుంటే ఆరోగ్యం కొదుటిపాటు కాదు, చేదే ఆరోగ్యానికి మంచిది. తీపి ఒకవేళ అప్పుడు నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, రాను రాను అది నీకు చేటుగా మారుతుంది. మందు ఎప్పుడు చేదుగానే ఉంటుంది, ఇప్పుడు కాదు, రేపు కాదు, మర్నాడు కాదు, ఎప్పుడైనా. కానీ నీ జీవితాన్ని సరిచేసి స్వస్థపరిచేది అదే. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని విధాలుగా మోసం చేయాలో అన్ని విధాలుగా జాగ్రత్తగా వినాలి నా ప్రియ సహోదరులారా. ఆత్మీయులలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారంటూ ఉంటారు. ఇక్కడ ఉండాలి. మన నర్సక్క వచ్చిందమ్మా, ఇక్కడ కూర్చుంటుందిగా, ఇది ఇక్కడ ఉంది. కూర్చోమ్మా ఊరికే. మన సహోదరి ఆమె దగ్గరికి వెళ్ళి ఒక ఆయన, అప్పుడు జమ్ము చెట్టు సెంటర్లో ప్రార్థన జరుగుతుంది. ఇదిగో ఆమె దగ్గరికి వెళ్ళి, నేను రమేష్ అన్న రైట్ హ్యాండ్, మీకు ఇల్లు కావాలని తెలిసింది, అదిగో గుణదల్లో ఒక మంచి ఇల్లు తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు, ఎవరితో చెప్పొద్దు, నేను రమేష్ అన్న రైట్ హ్యాండ్, ముందు ఎవరికి చెప్పకుండా ముందు ఒక 1,00,000-2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేస్తే ముందు అడు కట్టేస్తాను అట్లా. ఆ సహోదరి పాపం ఎక్కడ ఇల్లు చూపిస్తావు పదాన్న గోర అదేంటి గుణదల దగ్గరికి వెళ్తే ఇక్కడి నుంచి ఆ ఇల్లు చూపిస్తుంది, ఆ ఇల్లే అన్నాడంట. ఎందుకు అమ్మేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు అవసరం, మీరు యువత చెప్పొద్దు, నేను మనోడు కాబట్టి చెప్తున్నా, నేను రమేష్ అన్న రైట్ హ్యాండ్, మరి లెఫ్ట్ హ్యాండ్ ఎవడో అని చెప్తే ఆ సహోదరి పాపం దేవుని మందిరికి వస్తాను అనుకున్నాడు, ఆ రమేష్ అన్న కూడా తెలుసు అనుకున్నాడు, అట్లా ఇట్లా అనుకుని మంచి ఇల్లు అనుకుని ఆ బ్రదర్కి ఫోన్ చేసింది. ఆ బ్రదర్కి ఫోన్ చేస్తే ఆ బ్రదర్ అన్నాడట, అన్నకి తెలియకుండా నువ్వేం చేయొద్దు. ఇక సహోదరి ఇక్కడే ఉంది కదా, ఆ బ్రదర్ కూడా ఉంటాడు ఇక్కడే. అన్నకి తెలియకుండా నువ్వేం చేయొద్దు, అన్న దగ్గరికి వెళ్ళి అన్న నోటీస్ పెట్టి అతను చూసి అన్న కనుక ఓకే అంటే అప్పుడు ఆ సహోదరుడు నా దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా మీ రైట్ హ్యాండ్ అంటే, నా రైట్ హ్యాండ్ నా దగ్గరే ఉందే, నా రైట్ హ్యాండ్ నా దగ్గర కాదు, ఈ రైట్ హ్యాండ్ కాదు అన్న, ఇంకొక రైట్ హ్యాండ్, నాకు ఒకటే ఉండేది, నాకు ఇటు 4 రైట్ హ్యాండ్లు, ఇటు 4 లెఫ్ట్ హ్యాండ్లు ఉండో. బెత్తరపోయే నేనే ఆమె చెప్పే మాట, అతను చెప్పిన మాట ఎవరో చూడండి, ఎన్ని మోసాలు చూడండి. జాగ్రత్తగా ఉండాలి మీరు. నీ పక్కన కూర్చొని తెల్ల బట్టలు వేసుకుని పక్కన కూర్చొని మెల్లగా వేస్తారు స్కెచ్. హలో వింటున్నారా, మెల్లగా స్కెచ్ చేస్తారు. 50,000 రూపాయలు సీటీ పాట పెడతావు నువ్వు అని మీరు చెప్పండి. ఇక్కడ పాడే పాటలో పాడలేకపోతున్నాను రా బాబు, మళ్ళీ ఆ పాట ఎక్కడ పాడేదని చెప్పండి. మెల్లగా స్కెచ్ చేస్తారు. మోసాలు ఎన్ని విధాలుగా మోసాలు చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారండి. కానీ ఆ మోసకరమైన అనుభవాలు ఉన్నాయే, అవి అభ్యాసం చేసిన వాళ్ళ యొక్క దుస్థితి బహు భయంకరమైపోతుంది. వాళ్ళు విశ్వాసులే కావచ్చు, అవిశ్వాసులే కావచ్చు, లోకస్తులే కావచ్చు, ఈ రోజున ఆ మోసపూరితమైన అనుభవాలు ఎన్ని విధాలుగా అలాంటి వాటిలో అభ్యాసం చేయకూడదు. ఇంకొంతమంది ఏదేదో చెప్పి మోసాలు చేస్తున్నారు. నేను మీ జాగ్రత్త కొరకు చెప్తున్నా. ఆత్మీయుల్లో చూస్తే మోసపూరితమైన ఉపదేశాలు, ఇదిగో నాకు దేవుడు చూపిస్తున్నాడు, ఇదిగో నాకు దేవుడు చెప్తున్నాడు, అన్ని అబద్ధాలే.
దేవుడు చూపిస్తే, దేవుడు చెప్తే ఓకే. మోసం చేస్తున్నారు జనాన్ని, మోసం చేస్తున్నారు. వాళ్ళు అభ్యాసం చేసుకుంటున్నారు ఆ మోసాన్ని. ఇదిగో నాకు దేవుడు చూపించాడు, ఇదిగో దేవుడు నాతో చెప్తున్నాడు, ఇదిగో నాకు దర్శనం వచ్చింది. చాలా మోసకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. వాటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. అలాంటి మోసకరమైనటువంటి అభ్యాసాన్ని మనం దూరంగా పెట్టాలి, దూరంగా పెట్టాలి. నేను అన్నాను ఆ సహోదరితో, జమ్మిచెట్టు సెంటర్కి వస్తాడమ్మా అంటే వస్తున్నాడని చెప్పినాడన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను కనబడితే అంతలో ఒట్టు. సరే, ఆమె సంగతి అట్టు అయిపోయింది. నా సంగతి చెప్పనవుద్దా? ఆగిరిపల్లిలో స్థలం కొందామని ఆత్రపడ్డా. తిరుగుతూ ఉన్న ఒక స్థలం చూసి వస్తే మనకు అన్నేమో ఇస్తానన్న అమౌంట్కి అక్కడ స్థలం రావట్లే. ఒక ఆయన ఫోన్ చేశాడు, షార్ట్కి చెప్తా ఒక మాట. ఫోన్ చేసేమండి, పాస్టర్ గారు అండి, వందనాలండి, స్తోత్రాలండి, గ్లోరీ అండి అన్నాడు. అబ్బా తగిలేటరా ఇడు అనుకున్నాను. ఎవరంటే నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి అన్నాడు. ఓకే, నాకు ఇట్లా స్థలం కాబట్టి అదేనండి, మీరు నిన్నటి రోజు వచ్చిపోయినట్టు తెలిసింది నాకు. నేను ఫలానా హనుమాన్ జంక్షన్ దేవదాసాయి గారు చర్చికి వెళ్తానండి. అసలు యేసన్న గారు హనుమాన్ జంక్షన్కి వచ్చినప్పుడు మొట్టమొదట మా ఇండ్లకి ఇన్ని చెప్పాడు. నాకైతే పండగ అయిపోయింది, దేవా స్తోత్రం అయిపోయింది. ఇక మందిరం ఇక కలలుగాన్న. సరే రమ్మంటే వెళితే వచ్చాడు. వచ్చి బ్రదర్ నేను అసలు దేవదాసాయి గారు చర్చికి వెళ్తాను, నాకు అది ఇది యేసన్న గారు అది నేను జంక్షన్కి వచ్చినప్పుడు అట్లాగంటే బ్రదర్ చాలా సంతోషం, దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే బహు తిప్పలు పడి నేను చాలా మోసపోయాను, ఇక్కడ అది ఇది చెప్పి నాకు స్థలం కావాలంటే తీసుకెళ్ళి నిన్న సాయంకాలం ఏ స్థలం అయితే చూశాను అదే చూపించాడు. ఈయన కూడా నిన్న సాయంకాలం స్థలం చూసి వచ్చాను, ఆ రేటు మనకు కుదరదని వచ్చేసాను. అదే స్థలం చూపించాడు. చూపించి బ్రదర్ ఇది బాగుంటుందంటే, బ్రదర్ నిజం చెప్తున్నాను, నిన్న సాయంకాలం ఇదే స్థలం చూశాను నేను, కాకపోతే వాళ్ళు ఇంతకి ఇస్తానన్నారు, మాకు అన్నే అంత ఇవ్వను అంటున్నాడు, మాకు రేట్ సెట్ కావట్లేదు బ్రదర్ అన్నాడు. దేవానికి స్తోత్రం అయినా అంటే మనం ఎంతైతే ఇవ్వగలమో అన్నాడు. నేను అమౌంట్ చెప్పాను, ఓకే నేను డీల్ చేస్తాను అన్నాడు. స్తోత్రం అయినా అనుకున్నాను. ఇక వెంటనే నేను అమౌంట్ చెప్పేంతో బ్రదర్ అతను కనుక ఒప్పుకుంటే అడ్వాన్స్ కట్టేస్తాం ముందు, ఆ తర్వాత మనం ఇది చేసేస్తామని చెప్తాం. ఓకే బ్రదర్ నేను మాట్లాడతాను అన్నాడు. మరుసటి రోజు వెంటనే ఫోన్ చేసి, బ్రదర్ నేను మాట్లాడిన వాళ్ళతో మీరు అడ్వాన్స్ తీసుకుని వచ్చేయండి, నేను మాట్లాడాను అదే రేట్కి ఇచ్చుతాను. నేను ఉప్పొంగిపోయా, ఎందుకంటే మంచి సెంటర్ అది, మంచి స్థలం అది. నేను అడిగిన రేట్కి వాళ్ళు వదిలేసుకున్నాను. ఈయన వచ్చి నాకు ఇప్పిస్తానంటే ఎంత రేట్లు ఉంటుందండి, రేపు పొద్దున అడ్వాన్స్ తీసుకుని వచ్చేసేయండి అట్లా. నేను వెంటనే మన జాన్ పాస్టర్ గారికి ఫోన్ చేసి, అంకుల్ మరి మీరు త్వరగా రండి, ఒక స్థలం చూసి ఇచ్చాను, మరలా జారిపోద్దేమో, వేరే వాళ్ళు వచ్చేస్తారేమో, మనం వెళ్ళి చూసేసి అడ్వాన్స్ కట్టేస్తాము అంటే ఆయన నన్ను అడిగి పైసలు తీసుకుని వచ్చాడు. నేను జాన్ పాస్టర్ గారు ఇద్దరం వెళ్ళాం ఆగిరిపల్లికి కారులో. వెళ్తే ఆయనకు ఫోన్ చేస్తే రమ్మన్నాం, వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడు, ముందు డాక్యుమెంట్స్ చూపించండి ఒకసారి, చూసి నేను అడ్వాన్స్ ఇస్తాను అన్నాడు. ఆయనకు అనుభవం ఉంది వాటిలో. పర్లేదండి ముందు నువ్వు అడ్వాన్స్ కట్ట, నా డాక్యుమెంట్స్ తీసుకుని చూడాలి కదా, అసలు ఎంతో ఏందో చూసి అడ్వాన్స్ కట్టేస్తాం, ఇప్పుడే తెచ్చాను అన్నాడు. అవునా అని చెప్పి మమ్మల్ని ఆ సెంటర్లో పెట్టి వెళ్ళాడండి. ఒక అర్ధగంటకి పేపర్స్ తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తే వెంటనే పాస్టర్ గారు ఓపెన్ చేసి చూసి ఆయన్ని చూసి, ఏ నెంబర్ ఫ్లాట్ ఇది అన్నాడు. బ్రదర్ అవన్నీ మీరు చూడబోకండి ముందు, హలో ఇది ఏ నెంబర్ ఫ్లాట్ ఇది, ఏ నెంబర్ ఫ్లాటు అంటున్నాడు ఈయన. అప్పుడు మళ్ళీ నువ్వు మాకు చెప్పిన ఫ్లాట్ ఏంటి, దీంట్లో ఉన్న ఫ్లాట్ నంబర్ ఏంటి, ఇది కాదే, అయ్యయ్యో ఇది తెచ్చేసానా, సరే అది దాకపోయి దీన్ని తెచ్చానని చెప్పి వెళ్ళాడండి. ఈ రోజు దాకా రాలేదండి. ఎంత ప్రెషరో, ఫోర్స్, అడ్వాన్స్ కట్టేయండి ముందు అడ్వాన్స్ కట్టేయండి అంటాడు. వాళ్ళు ఏం చెప్పాడు, చర్చికి వెళ్ళేవాడిని నేను, దేవదాసాయి గారు నాకు తెలుసు, యేసన్న గారు నాకు తెలుసు, యేసన్న గారు జంక్షన్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉన్నా, ఏదేదో పిచ్చి మాట్లాడాడు. అరే ఈ డాక్యుమెంట్స్ తెచ్చానా, దానివి కదా, మళ్ళీ తెస్తానులే ఉండండి అని చెప్పి వెళ్ళాడా. ఇంచుమించు మేము గంటన్నర చూసి మళ్ళీ మందిరం దగ్గరికి వెళ్ళి కూర్చొని అర్థమైపోయింది. ఇంకా ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్. ఎన్ని మోసాలో, బయట సంగతి వదిలిపెట్టండి.
అభ్యాసం. మనకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతారు, తగిలితే తగిలేరులే, మనం అట్లాంటి వాళ్ళు కాకూడదు. వివేచించగలగాలి, మంచి చెడులను వివేచించగలిగిన అభ్యాసం మనకు ఉండాలి. ఇట్లాంటి మోసకరమైన వాటిని ఎందుకు మనం అభ్యాసం చేయకూడదు. వాటిని ఎప్పుడు మనం పెంటతో సమానంగా చూడాలి. హల్లెలూయా, 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 చెప్పండి హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. శరీర సంబంధమైన తండ్రులు మనల్ని శిక్షిస్తారు, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. వాళ్ళు శిక్షిస్తారు కనుక మనకు భయభక్తులు కలుగున్నాము. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి, ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు గాని, వాళ్ళు తల్లిదండ్రులైన వాళ్ళు కొన్ని దినాలే మనల్ని శిక్షిస్తారు కానీ మనము తన పరిశుద్ధతలో పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు మన మేలు కొరకే శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని, దుఃఖకరంగా కనబడుతుంది గాని సంతోషకరముగా కనబడదు. మనకు సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా మంచి మాట అండి ఈ మాట. అదేంటంటే ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖముగా కనబడునే గాని సంతోషముగా కనబడదు. అయినను దేని యందు సమస్త శిక్ష. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ శిక్ష అనేది, పనిష్మెంట్ అనేది కాస్త దుఃఖకరంగా ఉంటుంది. అవును కదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా కనుక ఒక పనిష్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఏంటంటే పాస్టర్ అయినట్టు చేయడం ఏంటి, పాస్టర్ అయినట్టు మాట్లాడడం ఏంటి, అలా అంటారండి. ఎందుకంటే అది కొంచెం సగించదు మనకు. ఆదివారం మనం ఆశ్రయం వెళ్ళాము, ఆశీర్వదించి మనకు ఆశీర్వాదాలు ఇచ్చి ప్రార్థన చేసి పంపించచ్చు కదా. ఇంట్లాగా మాట్లాడితే ఇలాగ చెప్తే అలాగండే, ఇట్లాంటి మాటలు వస్తాయి. అయితే ఎవరైతే దాని యందు అభ్యాసము కలిగిన వారు ఉంటారో వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. శిక్ష యందు మనం అభ్యాసం చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. శిక్ష యందు అభ్యాసం చేయాలి. అంటే ఆ శిక్షను మనం చేదనుకొని తృణీకరించకూడదు. నేను చెప్పాను కదా ఇందాకే, బాగుపడాలంటే చేదు తినాలి. లేదు నాకు తీపి జ్ఞాపకాలే కావాలి, నాకు పొగడతలే కావాలి అని అనుకుంటే ఆ పొగడతలు మనల్ని ఎక్కడ దారి తీస్తాయి? నాశన కోపానికి తీసుకెళ్తాయి. చేదుందే, ఆ చేదు మనకు పాఠాలు నేర్పిస్తుంది. ఇంకో మాట చెప్పనా, విజయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. విజయంలో మనం నేర్చుకోవలసింది ఏమీ లేదు. ఓటమిలో నేర్చుకోవడానికి మనకు ఎంతో ఉంది. ఓటమిలో నేర్చుకోవడానికి ఎంతో ఉంది, విజయంలో నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. విజయం, జయం, ఎనఫ్, ఎండ్, ఇంక అయిపోయింది, జయించేసాం, అయిపోయింది, ఇంకేం నేర్చుకుంటావు. ఓటమి ఎలా కాదు, నువ్వు నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో నీకు నేర్పిస్తుంది ఓటమి. నా దృష్టికి విజయం కంటే ఓటమి ఎంతో గొప్పది. ఓటమి పాలైనప్పుడు కృంగిపోకూడదు, ఓటమి పాలైనప్పుడు పడిపోకూడదు, ఓటమి పాలైనప్పుడు మనం అలసిపోకూడదు. ఇంకా బలాన్ని పొందుకోవాలి, ఇంకా శక్తిని పొందుకోవాలి, నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడు ఎంత గొప్ప విజయం మనకు దొరుకుతుందో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది శిక్షను అంగీకరించరండి.
శిక్షను అంగీకరించడం, తృణీకరిస్తారు. ఆ శిక్ష యందు అభ్యాసం కలిగిన వారమైతే మనకు నీతి సమాధానకరమైన ఫలం. ఓ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పనిష్మెంట్కి మనం తల ఉంచితే, ఆ పనిష్మెంట్కి మనం అంగీకరించి అభ్యాసం చేసిన వాళ్ళమైతే దాని వలన వచ్చే రిజల్ట్, దాని వలన వచ్చే ప్రతిఫలం ఘనంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 20వ తారీఖు ఆదివారం వచ్చింది ఆ నెలలో. హోల్ నైట్ జరుగుతుంది గుంటూరులో 20వ తారీఖు. సరే ఆదివారం వచ్చింది. ఆ రోజే పోల్ సుబ్బయ్య కాలనీ ఏదో ఉంది నరసరాపేటలో, అక్కడ మనం ప్రార్థన మందిరికి వస్తుంది మరియమ్మ గారని, ఆమె ఇంట్లో ప్రార్థన పెట్టాల్సి వచ్చింది ఆదివారం సాయంకాలం. ఆ రోజు 20వ తేదీ. ఆమెమో అయ్యా కొంచెం సేపన్న వాక్యం చేసి వెళ్ళిపోయా అనింది. పాత విశ్వాస ఆమె మరియమ్మ గారు. చంద్రబాబు నాయుడు కాలనీ ఇది ఉందండి అక్కడ ఆ కాలనీలో. సరేనని నేను ఆదివారం హోల్ ఏంటంటే మనకు అన్న వాక్యం తీసుకునేసరికి 11:30 అవుతుంది కదా, వెళ్ళిపోవసలేనని అలాగేనని అక్కడ కూటం కాసేపు వాకింగ్ చెప్పి వెళ్ళిపోదామని 2 పాటలు పాడి టకటక వాకింగ్ చెప్పి ఇక బైక్ వేసుకుని అయ్యని వచ్చా. 9 గంటలకు స్టార్ట్ అవుద్ది, 11కి 11:30కి అన్న వాక్యం చెప్పేది, అన్న వచ్చేది 11:30 అవుతుంది. ఆ టైంకి వెళ్ళిపోదామని వచ్చాను. నా టైం బాగోలేక అన్న 9 గంటలకి వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు మూలిగా నక్క మీద 3 తిన్నది కాయబడిందంట, సామెత ఒకటి ఉంది ఇట్లాంటిదే. మామూలుగా 11 గంటలకి 11:30 కూర్చోవాడు, అన్న 9 గంటలకు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. ఆదివారం కదా ఆ రోజు, జనం ఇక్కడే ఉన్నారు కదా మందిరం, ఆదివారం ఆరాధన కూర్చో ఉంటారు కదా, ముందుగా వచ్చేస్తుంటారు జనం అని అన్న ముందుగా వచ్చి కూర్చున్నాడు. నాకేం తెలుసు, ప్రార్థన చేసి నేను వచ్చేసరికి ఇంచుమించు 10:30 10:30 అయింది. నేను వచ్చేసరికి అన్న స్టేజ్ దగ్గర అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. సత్యానరా బాబు, ఎప్పుడు చేయలేదు నేను ఈ పని, ఎప్పుడు చేయలేదు. ఎంత పని అయినా కూడా నేను ఎలాంటిదైనా కూడా క్రమం విడిచిపెట్టను. అన్న రమ్మన్నాడు వెళ్ళిపోవాలంతే, నాకు ఇంక వేరేది జ్ఞాపకం లేదు. అన్న నాకు కొన్ని బాధ్యతలు అప్పగించి నాకు చేయాల్సిందే. అది ఎంత పెద్ద కూటమైనా నేను రాలేనండి అని చెప్పేస్తాను, నా వల్ల కాదని నేను చెప్పేస్తాను. నాకు ఇది కాదు కావాల్సింది, నాకు నడిపింపు కావాలి, నాకు నాయకుని మాట కావాలి. నాయకుని మాటను తిరస్కరించి నేను ఎంత గొప్ప పని చేసినా అది ఆశీర్వాదం ఉండదు. నాయకుని గుండెల్లో సంతోషం లేకుండా నేను ఎంత భక్తుడినైనా అది ఆశీర్వాదం నాకు తెలుసు. అది ఎప్పుడు చేయను, ఎందుకు ఆ రోజు చేశా. ఏం చేయాలి, అన్నేమో స్టేజ్ దగ్గర కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఇక ఆయన ముందే వెళ్తే ఎట్లా, వెనక నేను మౌనంగా వెళ్ళి కాముగా స్టేజ్ మీదకి ఎక్కకుండా అన్న కుర్చీలో కూర్చోంటే వెనకాల కూర్చున్నా. సరే పాటలు పాడేసరి సాక్ష్యాలు అయిపోయినాయి, ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలంటే ఇంకా విసులన్న అక్కడి నుంచి సైగ చేశాడు నాకు పెట్టలని. అన్నను ఆరాధన చేద్దాం అందరు పైకి లేకండి అని అందరిని లేపితే అందరు లేచి నిలబడ్డారు కదా, ఆ గుంపులో వెళ్ళిపోయా స్టేజ్ మీదకి. వెళ్ళిపోతే వెంటనే విసులన్న ఆరాధన జరిపించు అన్నాడు. ఇంక నేను సరేనండి మైక్ తీసుకుని సుగుణాల సంపన్నుడా అన్నా. ఇంకేంది, ఇంక రెండో మాటలేదు. ఇక మైక్ పక్కన వాళ్ళకి ఇచ్చెళ్ళా. అన్నా నీకు మాసపత్రికల్లో వేయడానికి సాక్ష్యాలు ఫోటోలు తీయమన్నాను, కెమెరా ఏది అన్నాడు. అయిపోయింది, బాంబు పేలింది. సాక్ష్యాలు తీసి మ్యాగజైన్కి ఇవ్వమన్నానే, ఇది కెమెరా ఏది అన్నాడు. నా ఆఫీస్లో ఉంది లేటుగా వచ్చాను అందా నిలబడు అనొచ్చు అంతే. శిక్ష తండ్రి శిక్షిస్తాడే అంటున్నారా, శ్రమ కాదది, తండ్రి శిక్షిస్తాడు. శరీర సంబంధమైన తండ్రులు కొంతకాలమే శిక్షిస్తారు, మరి పర సంబంధమైన తండ్రి అన్ని చూస్తాడు ఆయన. మీరు శరీర సంబంధమైన తండ్రికి శిక్షకు లోబడి మీరు కొంతకాలం భయభక్తులు కలిగిన వారై ఉంటారు. మరి అంతకంటే గొప్పగా మీరు లోబడాలి కదా దేవునికి.
ఇంకేం మాట్లేదు, రెండో మాట ఏం లేదు. అది కాదు ఇది కాదు, ఏ కూటమి ఉంది, నేను సాగు చేసి వచ్చాను, ఇవన్నీ వద్దు. అక్కడ నుంచో అన్నాడు. నిర్మౌనంగా నిల్చున్నాడు. ఇంకా వర్షిప్ ఆరాధన అయిపోయిన తర్వాత అన్నీ మైక్ తీసుకొని నేను కొంతమందికి కొన్ని పరిచర్యలు అప్పగించాను, కొన్ని పనులు అప్పగించాను. ఎవరైనా బలిపెట్ట మాసపత్రికలో సాక్ష్యాలు ఫోటోలు వేస్తే అందరికి బాగుంటుంది లేకపోతే అని నేను చెప్పా. మా వాళ్ళు బిజీ అయిపోయారు. వాళ్ళు ఒక పని చేయండి, మీరే ఒక ఫోటో ఏడన్నా తీసుకొని పేపర్లో రాసి ఆ పేపర్ కంటించి నాకు ఇవ్వండి, మ్యాగజైన్లో వేస్తాను. గోరంట్లలో మందిరంలో అనౌన్స్ చేశాడన్న. మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళకి బిజీ, బాధ్యతలు అప్పగించాం, మరి ఏం చేస్తాం. ఓ పని చేయండి, మీరే పేపర్లో సాక్ష్యాలు రాసి ఒక ఫోటో అంటించి నాకు ఇవ్వండి, మ్యాగజైన్లో వేస్తాను, నలుగురు తెలుస్తుంది, సాక్ష్యాలు బాగుంటాయి. ప్రాణం చచ్చిపోయింది. ఒక నాయకుని గుండెల్లో వేదన కలిగి చేశా. జీవితంలో ఇంకెప్పుడు ఎట్లాంటి పొరపాటు చేయకూడదు. ఆయన మాటే ధిక్కరించి నేను చేసింది, ఎంత పెద్ద సభకెళ్ళి నేను వాక్యం చెప్పొచ్చినా ఏం ప్రయోజనం. జీవితంలో ఇంకెప్పుడు ఎట్లాంటి పొరపాటు నాలో పొడచూపకూడదని ఆ రోజు తీర్మానం చేసుకున్నా. ఆ తర్వాత మరలా నేను వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, అన్న పొరపాటు అయింది, నేను ఎప్పుడు చేయలేదు కదా, ఇట్లా ఒక చిన్న ప్రార్థన కూటం ఉంటే వెళ్ళిపోదాం లేదనని. అన్న ఒకటే మాట అన్నాడు, రే అవిధేయత ఎక్కడ ఉంటుందో సకల దుర్గుణాలు అక్కడే ఉంటాయిరా, ఆ అవిధేయతకే మనం చోటు ఇవ్వకూడదురా అన్నాడు. గొడ్డల పెట్టు లాంటి మాట. చాలుగా ఆ మాట. అవిధేయత ఎక్కడ ఉంటుందో సకల దుర్గుణాలు. నేను చెప్పింది చేయలా, ఇంక పెద్ద పాపం చేయాల్సిన అవసరంలే. ఏం చేస్తాను, కన్నీళ్ళు పెట్టి అన్న తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు చేయనట్లా నేను, నన్ను క్షమించండి. అది నాకు ఎంత ఆశీర్వాదమైందో నేను వర్ణించలేను. ఎందుకంటే వాక్యం చెప్తుంది, వాటి యందు అభ్యాసం చేసిన వ్యక్తికి నీతియు సమాధానకరమైన ఫలం కలుగుతుంది. నేను ఇంచుమించు అన్నతో 3 సార్లు 4 సార్లు వెళ్ళా యెరూషలేంకి. ఎవరిని తీసుకెళ్ళా అన్న అన్నిసార్లు నన్ను తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసండి, ఆయన అప్పగించిన పరిచర్యని, ఆయన చెప్పిన పరిచర్యని తూచే తప్పకుండా చేసి అందులో నేను నేర్చుకున్నాను కనుక 3-4 సార్లు అన్న కెమెరా తీసుకొని అవన్నీ రెడీ చేసుకో, నా యెరూషలేం వస్తూ, ఎందుకంటే అవి నా చేతికి అప్పగించాడు. అవి నేను ఆ పరిచర్యని నమ్మకంగా చేశాను కనుక ఆ పరిచర్యానికి కావాల్సి వచ్చింది. ఆ పరిచర్య నన్ను తీసుకెళ్ళింది యేసన్న గారితో 4 సార్లు యెరూషలేంకి. నేను ఈ సాక్ష్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే, శిక్ష అనేది మనకు సమాధానకరమైన ప్రతిఫలాన్ని తీసుకుని వస్తుంది. దాని యందు మనం అభ్యాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. శిక్ష యందు మనం అభ్యాసం చేయాలి. మేలు కీడు వివేచించుట యందు మనం అభ్యాసం చేయాలి. మన మనసాక్షి నిర్దోషంగా ఉన్నట్లు మనం అభ్యాసం చేయాలి. మోసకరమైనటువంటి అనుభవాలు మనం అభ్యాసం చేయకూడదు. అబద్ధముల యందు మనం అభ్యాసం చేయకూడదు. దైవ ప్రేమను కలిగి ఉండడానికి మనం అభ్యాసం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇట్లన్నిటిని మనం వివేచించి ఏవి మనం దగ్గర చేర్చుకోవాలి, ఏవి మనలోంచి తీసివేయాలి అనేది ఒక విశ్వాసిగా మనము ఆ చురుకైన ఆత్మ కలిగిన వారమై ఉండాలి. దేవుడి మాటలు మీ హృదయంలో పదిలపరచునుగాక. ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు ప్రభువా. మా స్తుతులను అందుకొని మా మధ్యలో నివాసము చేసి మాతో మీరు ముచ్చటించినందుకు ఆయనకి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలమున మేము వేటిని అభ్యాసం చేసుకోవాలో మాకు వివరంగా తెలియపరిచినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగి ఉండుటకును
మేలు కీడులు వివేచించుటకును అలాగే మంచి మనసాక్షి కలిగిన వారమై ఉండటానికి ప్రభువా మేము అభ్యాసం చేసుకోవాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. అబద్ధాలని మోసాలని మేము అభ్యాసం చేసుకొనక వాటి వలన వచ్చే కీడులో మేము పడిపోకుండా మీరు సహాయం చేయండి. శిక్షకు మమ్మల్ని మేము అభ్యాసం చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. శిక్షలు ప్రభువా మాకు సమాధానకరమైన ప్రతిఫలం ఇచ్చును గనుక, శిక్ష మమ్మల్ని పరిపూర్ణంగా మార్చుతుంది గనుక వాటి యందు మేము అభ్యాసం కలిగి ఉండటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు మా హృదయాలు స్థిరపరచుకొని నాయన మీరు వేటిని అలవర్చుకోమంటున్నారో, వేటిని అభ్యాసం చేసుకోమంటున్నారో వాటిని అభ్యాసం చేసుకొని మీరు ప్రభువా కోరుకున్న విధంగా మేము మారటానికి మీరు సహాయం చేయండి. మీ పోలికగా మేము తీర్చిదిద్దబడడానికి మీరు కృపను అనుగ్రహించండి. మీ మనసులో ఉన్న విధముగా ప్రభువా మేము నైనా సిద్ధపడటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఈ మాటలను చెవిని పెట్టకుండా ప్రతి మాటను హృదయంలో స్థిరపరచుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ సన్నిధిలోని మేళ్ళు చేత ప్రతి వారిని తృప్తిపరచండి. సమస్యలతో ప్రభువా, అనారోగ్యాలతో, ఇబ్బందులతో ఆదరణ లేక నీ సంధికి వచ్చి ఉన్నారు. స్వస్థతనివ్వండి ప్రభువా, ఆదరణ కలుగు చేయండి తండ్రి. సమస్యలు పరిష్కరించండి ప్రభువా. కృంగిన వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. మీ సన్నిధిలోని సంపూర్ణమైనటువంటి సమాధానం నీ బిడ్డలకి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుని ఇంకను మీరు బలపరిచి అభిషేకించి వాడుకోనండి. మీరు ఆకడుకు రాజ్యానికి నన్ను మమ్మను పరిశుద్ధపరిచి సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.